గురుభ్యో నమః. నా గురుగీతలో శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ సంసార సాగరమును తరించుటకు గురుమూర్తియే వంతెన వంటి వాడు అని చెప్పుకున్నాము. ఈ శ్లోకంలో సంసారం ఒక మహాసముద్రంతో పోల్చబడింది. సంసార ఆర్ణవమని, భవసాగరమని, సంసార వారిధి అని ఇత్యాదిగా వర్ణింపబడింది. సంసారం అనగా భార్యాపుత్రాదులతో కూడిన గృహస్థు యొక్క కాపురమే సంసారం కాదండి. జనన మరణాలతో కూడిందే సంసారం అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. అలా చెప్పుకున్న కారణము ఇక్కడ జాతస్యాస్మి మృతస్యాస్మి సంసారాస్మి పునః పునః జన్మ మృత్యుర్ పునర్జన్మ పునర్మృత్యు పునర్జని అని గర్భోపనిషత్తు చెప్తోంది. ఇదే భావాన్ని మనకి శంకరాచార్యుల వారు కూడా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అనేటువంటి శ్లోకంలో మనకి భజగోవిందంలో శంకర్ల వారు కూడా ఈ శ్లోకం కూడా చెప్పారు. అది కూడా సంసార సారము ఎట్టిదో నిర్వచించి చెప్పింది. ఇక భార్య పుత్రాదులతో కూడినటువంటి సంసారము భయంకరము కానే కాదు. మామూలుగా అయితే విశేషించి ఏ స్వల్పంగానో మనోరంజకంగా ఇంతో అంతో సంతోషంగానే ఉంటుంది. అయినను అట్టి గృహస్థ సంసార బాధను నివర్తింప చేసుకున్నట ఎంత మాత్రము కష్టము కానే కాదు. అటువంటి గృహస్థుని యొక్క సంసారాన్ని నివృత్తి చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అది మొన్న చెప్పుకున్న విషయమే, ఒకసారి రిమైండ్ అవుతే ఇది మంచిదని చెప్తున్నానమ్మా. దమ్మిడికి గుడిసె దెబ్బ కొడితే ఒక ఒడిసన్న రాదు అన్నారు గురు మహారాజా. అంటే కట్టుకున్న మంచి బట్టలు విడవచ్చు, కట్టుకున్న ఆలిని విడవచ్చు, గాని ఒక్కడికి పోయినా కూడా వచ్చు, నువ్వెక్కడికి పోయినా కూడా వచ్చునే నీ అంతఃసంసారము అంటారు. కట్టుకున్న మంచి బట్టలను విడవచ్చు, ముడి వేసిన ఆలిని విడవచ్చు, కానీ నువ్వు ఎక్కడికి పోయినా నీకు కూడా వస్తుంది నీ అంతఃసంసారము. అట్టి నీ మనసును నువ్వు విడవజాలవు కదా అని వేమను కూడా హెచ్చరించి ఉన్నాడు. కనుక గృహస్థాశ్రమమును వదలవలసిన పనియే లేదు. ఈ క్రింద పద్యం ఇంచుక మనం అవలోకిద్దాం. వనముననున్ననేమి గృహవాసము చేసిననేమి ఆత్మభావము నసంగ వృత్తి అరియ వర్గ జయంబును గలిగియుండినన్. వనముననున్ననేమి గృహస్థవాసము చేసిననేమి భావనయు నసంగ వృత్తియున్ అరివర్గ జయంబున్ లేక ఉండినన్. అరి అంటే శత్రువు అనమాట. అంటే శత్రువు అంటే అంతఃశత్రువులని. ఆత్మచింతనను అసంగ వృత్తిను. అరివర్గం అంటే అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే తెలుసు కదా మనకి. ఆ అరిషడ్ వర్గాల మీద జయం. ఉన్నవాడు ఎక్కడ ఉన్నా, సంసారంలో ఉన్నా, కారడవిలో ఉన్నా కూడా వాడికి బాధ ఉండదు. అవి లేనివాడు ఎక్కడ ఉన్నా ప్రయోజనం మాత్రం లేదు. లోపల అరిషడ్ వర్గాలు పెట్టుకొని వాడు సంసారంలో ఉన్నా, సన్యాసంలో ఉన్నా వాడు బాధలు ఎప్పటికీ పోవు. కనుక సంసారం అనగా అనాదిగా జనన మరణముల మధ్య ఉయ్యాలలుగు జీవుడి యొక్క అంతఃకరణమే సంసారమని సాధకులందరూ గుర్తించాలి. లోకులందరూ సంసారం అంటే ఏదో పెళ్ళం పిల్లలు ఇల్లు వాకిళ్ళు సంసారం అనుకుంటారు, కానీ అది కాదు. సంసారం అంటే ఈ అంతఃసంసారమే. అదేమిటి? జనన మరణాల మధ్య ఉయ్యాలలుగే ఈ జీవుడి యొక్క అంతఃకరణే సంసారం. మనిషి అంతఃకరణమే సంసార కారణం అని తెలుసుకోవాలి. ప్రతి మనిషికి కూడా బంధ కారణం ఏమిటి? నీ అంతఃకరణమే. దానిలో ఉన్నటువంటి జన్మ వాసనలే మనకి బంధానికి కారణం తప్ప బాహ్యంగా ఎవరు మనకి బంధ కారణాలు కాదు. భార్యాపుత్రాది రూపమగు ఈ సంసారమనున్నదే తెలియక తన 8వ ఏటనే సన్యసించిన ఆది శంకరులు ఆ పిదప ఎప్పుడో ఏ సంసారము చేత బాధ పొందుచూ లక్ష్మీ నరసింహ స్తోత్రము రచించారు. భార్య అంటే ఏమిటో, పుత్రుడు అంటే ఏమిటో అన్నటువంటి సంసారం ఏమాత్రం లేదు. 8వ ఏటనే సన్యాసం తీసుకున్నారు ఆదిశంకర్ల వారు. ఆ తర్వాత ఎప్పుడో ఏ సంసారము బాధ పొందుతూ, పాపం ఆయన సంసారం ఏ సంసారం ఆయన బాధ పెట్టిందో ఏమిటో, శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని రాసి అందులో సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలస సద్దూర్మి నిపీడితస్య లక్ష్మీరుసు మమ దేహి కరావలంబం. పాపం ఆయనకి ఏం సంసారం పాపం బాధలు పెట్టిందో లక్ష్మీ నరసింహస్వామి ఇలా స్తోత్రం చేశారు అంటున్నారు. ఆయనకు కలిగిన బాధలు కాదు, ఆయన బ్రహ్మజ్ఞాని కనుక ఈ సంసారంలో పీడితులవుతున్న వారి బాధల్ని తన బాధలు అన్నట్లుగా స్తోత్రంలో రాశారు. అనిన్ని సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దేనం విలోకయ విభో కరుణాని దేమాం. అనిన్ని కూడా ఏ సంసారం నుంచి విముక్తిని కోరి లక్ష్మీ నరసింహదేవుని కరావలంబనమును కోరినో, వాసనామయము అంతఃసంసారము నుండియే కదా ఆయన విడుదల కోరారు. నామరూపాత్మకుడైన లక్ష్మీ నరసింహమూర్తియును సద్గురు స్వరూపం యొక్క సగుణ స్వరూపుడే అని కదా ఈ నామరూపాలతో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వరూపమూర్తి సద్గురు స్వరూపం యొక్క సగుణ స్వరూపుడే. ఆ అంతరంగంలో వెలుగొందుతున్న ఆ ప్రకాశమానమైన సద్గురుని యొక్క సగుణ రూపమే ఈ లక్ష్మీ నరసింహమూర్తి. పాపం ఆయన ఈ అంతఃసంసారంతో బాధపడుతూ ఆ సగుణమూర్తి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని, తండ్రి నీ చెయ్యను ఆలంబనగా నాకు ఇవ్వు, కరావలంబనం అంటే నీ చెయ్యి నాకు ఆలంబనగా ఇవ్వవయ్యా, నేను సంసార కోపంలో పడి కొట్టుకుపోతున్నాను అని ప్రార్థించారట. ఎవరు 8 సంవత్సరాల్లో సన్యాసం తీసుకున్నటువంటి 32 సంవత్సరాల్లోనే దేహం వదిలేసినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైన శ్రీ శంకర్ల వారు. ఈ శంకర్ల వారు ఏది చేసినా తన కోసం కాదు, తను జీవన్ముక్తుడయ్యే దేహం ధరించాడు మనలాంటి వాళ్ళ కోసం. ఎవరి కోసం అంటే మనలాంటి వారందరి కోసం. బాహ్య సంసారం ఎలాంటిదో, అంతఃసంసారం ఎలాంటిదో, ఏ సంసారం నిన్ను బంధిస్తుందో ఆ సంసారం ఎలా విడుదల చేసుకోవాలో చెప్పడం కోసం మొట్టమొదట మనం నామరూపాలతో ఉన్న పరమాత్మని ఆశ్రయించి ప్రార్థించడం అన్నటువంటి మెట్టుని తెలియచేయడం కోసం ఈ స్తోత్రాలు రాశారు ఆయన. మరి ఇంకా బ్రహ్మజ్ఞానం అంతా ఉపాసన పట్టిన ఆయన ఎందుకు ఎన్ని స్తోత్రాలు రాశారో, ఎందుకంటే ఆ భక్తుల యొక్క ఉన్నతి కోసం ఏ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా ఉంటారో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏది ఇస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు పైకి వెళ్తారో తెలియజేయండి. భగవంతుని శరణు పొందండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క చేతిని మీరు సాయమిమ్మని అడగండి, అప్పుడు ఆయన సంసార కోపం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు అని ఆ శ్లోకాల యొక్క అర్థం అనమాట. అని నన్ను పాడయి స్వామి అని ఆయన రాశాడు. పరాత్పర గురువు వందే చైతన్యామృత విగ్రహం. ఇక్కడ చూడండి, గురువు యొక్క స్వరూపం పరాత్పర గురువు వందే చైతన్యామృత విగ్రహం యస్యావలోకనేనైవ గతా సంసార వాసన. అనగా ఆ గురుమూర్తి కృపావలోకన మాత్రమున, ఒక్క కృప అన్నది ఆయన కన్నుల ద్వారా మన మీద పడిందా, అలా ఓరకంట మనని కృపతో చూశాడా, సర్వ వాసనాక్షయము మనోనాశము కాకుండా ఉంటాయా? మరియు ముకుందమాలలో అంటారైనా భవజలది మగాదం దుస్తరం విస్తరేయం కదమహమితి చేతో మాస్మగాహాకారతత్వం సరసిజ దృశి దేవే తావకి భక్తిరేఖ నరక బీది నిషన్నాతార తారయిష్యత్యవశ్యం అని ఒక భక్తుడు భగవాను ప్రార్థించాడు ముకుందమాలలో. కులశేఖరాళ్ళ వారు ఈ ముకుందమాల అని శ్రీమన్నారాయణ స్తోత్రం చేస్తూ రాశారు. మరి దానిలో అద్భుతమైన శ్లోకాలు ఉంటాయి. భగవంతుని మనం ఎలా శరణాగతి పొందాలి అన్న శ్లోకాలు మరి ఆయన ఎంత తాదాత్మ్యం చెంది రాశారంటే ముకుందమాలని కులశేఖర ఆళ్వారు వారు చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఆయన ఏమంటాడంటే, ఒక శ్లోకంలో నాకు బాగా నచ్చిన శ్లోకం బాగా పట్టుకున్నాను, మిగతావన్నీ అంత అలా పట్టలేదు. ఎలాగంటే, హే భగవంతుడా, హే నారాయణుడా, నాకు నువ్వు కోటి కోటి జన్మలివ్వు, ఏ జన్మనిచ్చినా సరే, నువ్వు ఏ జన్మనిచ్చినా సరే స్వామి, ఆఖరికి బురద గుంటలో క్రిమి జీవితాన్ని జన్మనిచ్చినా పర్వాలేదు స్వామి, నాకు జన్మ వద్దని అడగటం లేదు. ఏమని అడుగుతున్నానంటే, ఏ జన్మలోనైనా సరే నా మనసు నీ పాదార విందాల మీద ఉంటే చాలు, జన్మేదైతే నాకెందుకు. కాబట్టి నేను జన్మ అక్కర్లేదు అనడం లేదు స్వామి, ఏ జన్మనన్నా ఇవ్వు గాని
నా మనసు మాత్రం నీ పాదార విందాల మీద సదా ఉండేటట్లు అనుగ్రహించు అంటాడు ఆయన. అంటే ఏమిటి, మనసు భగవన్మయం అయిపోతే దేహధ్యాసే ఉండదు. అది ఏ దేహం అయితే ఏమిటి. మరి అనేక మంది కొంత జ్ఞానులు యోగులును అదిగో ఎలా ఉంటారు, రజ్జా చట్పరి విరచిత కందహ కదా, అక్కడో ఇక్కడ చిరిపోయిన 4 గుడ్లు మూట కట్టుకుని తల కింద పెట్టుకుంటారట. వాళ్ళు ఏదో ఒక పాత గుడ్డ ఒంటికి చుట్టుకుంటారట, కటికి నేల మీద పడుకుంటారట. వాళ్ళకి అసలు తమ దేహం ఎలా ఉంది, దాని సుఖం ఏమిటి, దాని సౌఖ్యం కోసం ఏం కావాలన్న ధ్యాస ఏమిటి. ఎందుకంటే వారి ధ్యాస అంతా తమ స్వరూపమైన పరమాత్మ మీద ఉంటుంది. కాబట్టి దేహధ్యాస లేని వాడు ఏ దేహంలో ఉంటే ఏమిటి అన్నదన్నమాట ఇక్కడ మనం తీసుకోవాల్సింది. అంటే మన ధ్యాస నిరంతరము విశ్వానికి నాకు ఆధారమైన ఆ పరబ్రహ్మము మీద నిలిచి ఉన్న వాడికి దేహ స్థితిగతులు ఎలాంటివైనా సరే, ప్రారంభవశాన్ని ఏది వచ్చినా ఏది పోయినా అసలు వచ్చైపోయాయన్న ధ్యాస కూడా లేకుండా ఉంటాడు. కాబట్టి అతడే మహదానంద స్వరూపుడు అన్న అంశం ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలమ్మా. ముకుందమాల ఆయన అంటాడు, అంచేత సంసారమును సముద్రముతో ఎందుకు పోల్చాలండి అంటే, ఇంత దంతదని కొలతలతో చెప్పలేం గనక. అసలు సముద్రాన్ని కొలతలతో చెప్పలేం కదా. అలాంటి ఇట్టిదట్టిదని కొలతలతో చెప్పలేందై ఉన్నది గనక, అగాధమైన లోతు కలిగి ఉంది గనక, ఎన్ని కోట్ల జన్మల సంస్కారాలు లోపల ఎక్కడో దాక్కొని ఉంటాయి, పైనేవి లేనట్లుంటాయి. కాబట్టి ఈదరాని మహా వైశాల్యం కలిగిందై ఉండడం వల్ల కొండల వలె మీదకి ఉరుకు తరంగాల పంక్తులతో ఉన్నది కనుక, పెద్ద పెద్ద కొండొచ్చి పడిపోతుందా అన్నంత పెద్ద పెద్ద తరంగాలు. అటువంటి అంటే సుఖ దుఃఖాది తరంగాలు అన్నమాట. అవి వచ్చి మీద పడిపోతుందా అన్న తరంగ పంక్తితో తిమిరమంటి మంగళాలతో మొసళ్ళు మొదలగు జలచరాలకు ఆలవాలమై మహాభయంకరంగా ఉన్నది. మరి ఈ భూలోకంలో సముద్రమే కదా, ఇంకా అంతకంటే అగాధమైనది, అంతు దరి తెలియనిది, భయంకరమైన మరి జలచరాలతో కూడి ఉన్నది సముద్రమే గనక సాగరంతో పోల్చారు. అట్లే ఆది అంతములు కానరానిదై అగాధమై శబ్దస్పర్శాది విషయములందలి రాగద్వేషములు ఒకదాని వెనుక పెద్ద పెద్ద అలల వలె వచ్చి తన్ని ముంచెత్తేస్తుంటే, రాగం వచ్చినా అంత, ఇష్టం వచ్చినా అంక అంతు పంతు ఉండదు. మంచిగా చెడ్డ తప్ప ఇంత మమకారం నేను వేళ్ళ మీద పెట్టుకోవాలని ఆశ ఉండదు, అనేటువంటి ధ్యాస ఉండదు. ఇంకా దుఃఖం వస్తే చెప్పే అక్కర్లేదు. అటువంటి రాగద్వేషాది అలలు ముంచి వేస్తూ ఉండగా ఒకదాని వెనుక వచ్చేస్తూ ముంచెత్తుతూ ఉంటే, కోరికలు కామక్రోధాదులు మొసళ్లలాగా తన నిగ్రహ శక్తిని, ఎంత నిగ్రహంగా ఉన్నా సరే ఏ నిమిషానికి ఏ కోరిక వచ్చి మనం లొంగ తీసేస్తుందో తెలియదు. పెద్ద మొసలి వలె నిగ్రహ శక్తిని నాశనం చేసేసి చిత్తస్థైర్యాన్ని కబళిస్తూ ఉంటుంది. ఎంత దృఢ చిత్తం కలిగిన వాడి చిత్తస్థైర్యాన్ని అన్న ఏ పక్క నుంచి ఏ కోరిక అనేటువంటి మొసలి వచ్చి పట్టుకుంటుందో తెలియదు, లాగేస్తుందో మళ్ళా నీళ్లలోకి లాగేస్తుందో తెలియదు. అటువంటి జీవుడు కిం కర్తవ్య మూఢుడై ఏమి చేయుటకు తోచని వాడై పాపం జన్మాది దుఃఖ పరంపరలకు లొంగిపోయి కృంగిపోయి ఈ ఘోర సంసార బాధను భరించలేక ఆఖరికి గురువుడికి శరణాగతులు అవుతున్నాడు. అటువంటి తాపాలు ఈ జన్మల్లో మనకి కలుగుతున్నటువంటి ప్రతి దానిని పరిశీలించి చూసుకుంటే, ఎవడైతే జిజ్ఞాసువైన వాడు, ముముక్షువైన వాడు, నిజంగా తన జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన తన అంత సంఘర్షణలు ప్రతి దాన్ని చూసుకోగలిగితే అవి సముద్రంలోని భయంకరమైన అలల కంటే తక్కువేమీ కాదు. అలాగే రాగద్వేషాలు కూడా ఎలాగ ఈడ్చబడి మనం ఏమైపోయామో, మళ్ళీ దాని నుంచి రాగం నుంచి పైకి లేసేసరికి ద్వేషం ఎట్లా పైకి కమ్మేసిందో, ఇవి రెండు ఎలాగ నన్ను కుమ్మేస్తున్నాయో, అప్పుడు అసలు ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో, ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో కూడా తిని విపరీత క్రియలు మన నుంచి జరుగుతూ ఉండడానికి కూడా ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే అందరి జీవితాల్లో ఎక్కువ తక్కువ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అలాగే ముముక్షుమైన వాడు తన జీవితాన్ని పరిశీలించుకుంటే దీనన్నిటినీ కూడా మన ప్రతి ఒక్కడి జీవితం, అయ్యో ఇదేనా జన్మ, రేపొద్దునే ఏం వస్తాయో ఏం వెళతాయో, ఇదేనా ఈ సంసార సాగరంలో నేను పడిపోవడానికి కారణం అని అతడికి తెలుస్తుంది. అంచేతనే ఈ సంసారం మహాసముద్రం ఎట్టిదో ఈ కింది పద్యంలో ఇంకా చక్కగా చెప్తున్నారు. ఘనత మంబని ఎడి
కమాఠంబు విహరింప తర తతర తతరంజ బనెడి మత్స్యంబుల్ మెలగా మహిత రోషంబను మకరంబు జరింప వరకామమనేడి శైలవము గప్ప మదమాశ్చర్యములను మండు కాలు చేరా పొదలు రోగములను బుగ్గలొదవ పెనులోభమనియడి ఫేనంబు తేలాడ విసరి మోహంబను వేలమరల జన్మ మృత్యువులను భంగ చలనమప్ప దుఃఖమును జలవాహిని దొలగకుండా భవజలదిలో నా మునిగియడి పాపినెవ్వడరసి అటువంటి ఇలా మునిగిపోయి ఉన్నానే నా పాపాన్ని ఎవ్వడరసి తెలుసుకుని దరి చేర్చువాడెవ్వడో అతడే సద్గురుడు అంటున్నారు. అంచేత ఏమిటంటే అజ్ఞాన అంధకారమే తాబేల్ట, పాప గుణాలే మహాభయంకరమైన చేపలు, గొప్పదగు దోషాలే మనలో ఉన్నటువంటి అనేక అనేక గొప్ప గొప్ప దోషాలు. మనకు అసలు దోషాలే ఏమనిపిస్తూ ఉంటుందిలే, చూసుకుంటే తెలుస్తాయి. ఇతరుల్లో దోషాలు కనపడితే తప్ప మనకి ఏమి దోషాలు లేవనుకుంటాం. కానీ అంతర్దృష్టితో తను చూసుకునే వాడికి తన దోషాలు తెలుస్తాయి. అవే మొసళ్ళు లాంటివిట. కామోద్రేకమే నీటి పాచి, మదమాశ్చర్యాలే మండూకాలు, నానావిధ రోగాలే పైకి బుసలు బుసలుగా పొంగుతున్న నీటి బుగ్గలు. ఒక రోగం ఉంటే మరొక రోగం, ఒక రోగం మరొక రోగం. ఇంకా తగ్గింది కదా అనుకునేసరికి మళ్ళీ ఇంకొక వస్తుంది. ఇదే అవి ఏమిటట, నానా విధాలైనటువంటి రోగాలు కలుగుతున్నాయి. అవే బయటికి బుసబుసా పొంగే నీటి బుగ్గలు. సముద్రంలో నీటి బుగ్గలు పొంగుతాయి కదా. లోభ బుద్ధులే నొరగలు, మోహమే ఉప్పెన, జనన మరణాలే రాకపోకలు జరుపు సముద్రంలోని కెరటాలు, దుఃఖ పరంపరలే జల ప్రవాహాలు. రకరకాల జలాలు వచ్చి దానిలో పడుతున్నాయి, దుఃఖ పరంపరలే వచ్చి పడుతున్నాయి. ఇట్టి సంసార జలది మునకల్లుడు పాపరూప జీవిని దరిచేర్చువాడే సద్గురుత్తముడు. అటువంటి వాడికి అసలు నువ్వు ఎక్కడ పడున్నావో, ఎలా కొట్టుకుంటున్నావో, ఏ జన్మకి ఆ చేప తన జన్మ తనకే గొప్పదనుకుంటుంది. మొసలి అంతే, అవునా, తాబేళ్లు అంతే, పెద్ద పెద్ద మరి భయంకరమైనటువంటి విషసర్పాలు అంతే. తమ జన్మ తమ కర్మ తమకు ఉత్తమమైన అనుకుంటాయి తప్ప అసలు ఉత్తమమైంది ఏదో, తమ జీవితంలో ఉన్నటువంటి లోపం ఏమిటో, తమ ఆలోచనలో ఉన్నటువంటి పాపం ఏమిటో, తమ దృష్టిలో ఉన్న దోషం ఏమిటో ఎవరికీ తెలియదు. మనం ఎంతో బాగున్నాము, మనం ఇంకా పోని భక్తులకి ఈ సాధన చేస్తున్నాం, ఆ సాధన చేస్తున్నాం, అది తెలుస్తోంది, ఇది తెలుస్తాం అనుకుంటామే తప్ప అసలు ఎక్కడ మన లోపం ఎక్కడ మొదలైంది అన్న సంగతి మనకి తెలియదు. కానీ అప్పుడు ఈ సంసార సాగరం ఎలాంటిదో, ఈ జన్మ మృత్యువులు ఎలాంటిదో తెలియచేసి అటువంటి పాపరూప జీవిని దరిచేర్చువాడే సద్గురుత్తముడు. అటువంటి ఉత్తముడైన గురువు దొరికినప్పుడే అతడికి తన జన్మలో ఉన్నటువంటి ఈ నరకం అంటే ఏంటో తెలుస్తుంది. అట్టి సద్గురు స్వరూపమే ఉపాసించవలసి ఉన్నది. అసలు ఏమిటి సంసారం అని ప్రశ్న రావాలమ్మా. జిజ్ఞాసులకి ఆ ప్రశ్న వస్తుంది, లేకపోతే ఏం లేదండి, పెడతారు తిరుగుతారు, ఆహా ఓహా నిమిషానికి అనుకుంటారా, రోజు వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోతున్నాయి. కానీ ఇది ఏమిటని ప్రశ్నించిన వారికి జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస కలిగిన వారే మరీ మరీ తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకోవాలనుకునేసరికి ఈ జన్మ మృత్యువుల గుట్టు బయటపడుతుంది. అప్పుడు అతడు ఆర్తుడై సద్గురు ఆశ్రయించి, ఇక చాలు బాబోయి ఈ సంసారం, ఈ జన్మ మృత్యువులొద్దు స్వామి అని గురువుని ప్రార్థించగానే గురు యొక్క కరుణాపారం గనక ఈ సంసార పారావారం నుంచి అవలీలుగా నన్ను బయటికి పడేస్తాడు. అటువంటి సద్గురోత్తముడికి అనేక వందనములు అంటున్నారు. ఇక ప్రభవే సర్వ విద్యానం, అటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యుడికి జ్ఞాన ఉత్పత్తి సాధనములకు సర్వ వేద శాస్త్రాలు గురుస్వరూపము నుంచే ఉత్పత్తి అయ్యాయి. నీకు జ్ఞానాన్ని కలిగించే సమస్త శాస్త్రాలు కూడా, సమస్త వేదాలు కూడా గురుస్వరూపము నుంచే యుక్తమై, మనకి ఎవ్వరు చెప్పినా ఒక గురువు ద్వారానే కదా ఆనాడు వేదవ్యాసు. వేదాలు ఉన్నాయి, కానీ ఆ వేదాలు ఎలా తెలుస్తాయి? విష్ణుమూర్తి, ఆ నారాయణుడు ఆ వేదాలని తన నుంచే ఉద్భవింపజేసుకున్న బ్రహ్మకి చెప్పాడు, అవునా? ఆ బ్రహ్మ తనకంటే అన్యమేమీ కానరాకపోవడంతో ఈ వేదాలను నేనేం చెయ్యాలి, ఈ వేదాలను ఎవరికి చెప్పాలి అనేటువంటి తపన కలిగితే అతడు తనలో నుంచే వ్యాసుని ఉత్పన్నం చేస్తున్నాడు. ఆ వ్యాసుడు
వ్యాసుడు అంటే వైశంపాయనుడు అంటారు ఆయన్ని, తర్వాత వ్యాసుడు అంటారు అనుకోండి. ఆయన వేదాలని ఆ బ్రహ్మ ఆయనకు చెప్పాడు. ఆయన వేదాలన్నీ చక్కగా విని ఏకాగ్ర చిత్తంతో విని వాటిని చక్కగా విభజించి, ఆ విభజించిన వేదాలకి అనేక అనేక భాష్యాలు తర్వాత ఆయన శిష్య పరంపరగా మనకు అందే. వాళ్ళు ఎందుకు చేశారంటారు ఈ పనులు? ఎందుకు? మరి పరబ్రహ్మము తాను చెయ్యలేక కదా బ్రహ్మను పంపించాడు ఒక ఆకారాన్ని. అతడు ఆ బోధల్ని మళ్ళీ ఇంకొక రూపం ధరించిన వాడికి చెప్పాడు. అతడు మళ్ళీ ఇంకొక, అది గురువు ద్వారా మాత్రమే మనకి వేదసారమైన జ్ఞాన ఉత్పత్తి అందుతుంది. కాబట్టి గురువుని మించినటువంటి దైవము లేదు. కాబట్టి ఆ గురు పరమాత్మ యందలి పరావాగ్రూపముగు ప్రణవము తొలుత అటువంటి గురువు నుంచి మొట్టమొదట పరమాత్మ అందలి పరావాక్కు కదా, పరమాత్మలోనే మొట్టమొదటి శబ్దం ఓంకారము, ప్రణవము తొలుత ధ్వన్యాత్మకమై ధ్వని రూపంగా బయటికి వెలువడింది. ఒక నాదం వెలువడింది ఆ శబ్దం. ఆ తర్వాత పర అంటారు దాన్ని. పశ్యంతి మధ్యమ వైఖరీలుగా పరిణమించి వర్ణాత్మకమగు శబ్దస్వరూపము వహించి పిమ్మట నానావిధ శాస్త్రాలుగా విద్యలుగా ఈ వికాసము చెందుట చేత మరి గురు పరమాత్మ నుంచే కదా సకల విద్యలు ప్రభవించాయని చెప్పాలి. మొట్టమొదట పరబ్రహ్మము నుంచి ఒక నాదం ఉత్పన్నమైంది. ఇప్పటికీ కూడా అంతరిక్షంలో మరి ఆ నాసా వారు గాని వారందరూ గాని అక్కడ వాళ్ళు చేసినటువంటి పరిశీలన వల్ల ఆ అనంతంలోకి వెళ్లే కొద్ది ఒక అద్భుతమైన ఒక నాదం దానికి అదే ధ్వనిస్తూ ఉండడాన్ని ఎంతో మంది విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది గుర్తుపడడానికి ఒక ప్లేస్ కాదు, అసలు స్పేస్ అంతా నాదమే ఉంది. ఆ నాదాన్ని అక్కడ ఎవరు ఉత్పన్నం చేస్తున్నారో తెలియదు. ఎవరు ఉత్పన్నం చేస్తారు? ఎవరైనా ఓం అనాలి, ఒక శంఖం ఎవరైనా ఊదాలి, ఒక మురళి ఎవరైనా ఊదాలి, ఒక మాట ఎవరైనా మాట్లాడాలి. కానీ అనంత గగనంలో ఆ స్పేస్ లో ఊరికే ఒకే ఒక నాదమే వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు అక్కడ ఆ నాదాన్ని చేస్తున్నారు వాళ్ళకి తెలియలేదట. ఆ నాదం దానికదే ఆ స్పేస్ చే ఉద్భవిస్తోంది. ఆ నాదం ఏకాగ్ర చిత్తంతో వింటే ఓ అంటూ ఇలా ఆపు లేకుండా వస్తుంది. ఆ నాదం ఎవరు అఖండమైన పరబ్రహ్మంలో నుంచి వెలువడిన పరావాక్ అదమ్మా ఆ నాదం. దాన్ని ప్రణవమట. ప్రణవ రూపకంగా ఆ శబ్దం ఉంటుంది. ఆ తర్వాత ఆ నాదమే పశ్యంతి అయి, తర్వాత మధ్యమ అయి, తర్వాత వైఖరిగా మారింది. తర్వాత ఏమైంది? వ్యక్తమైంది. అది ఓ అనే ఒక నాదం ఆ గా తెలియబడింది. అది పశ్యంతి అయింది. తర్వాత అది మధ్యంలో ఏమైంది? భావం అయ్యింది. ఆ తర్వాత వైఖరి వాక్కు రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఓంకారం చేయాలంటే మామూలుగా పైకి చేయాలంటే వాక్కు ద్వారానే కదా చేస్తాం. చేసి మూలంలోకి వెళ్తాం. మళ్ళీ మూలంలో నుంచి మళ్ళీ ఒక నాదాన్ని కలుపుకొని మళ్ళీ బయటకు వస్తాం. అవునా? కాబట్టి ఈ ఓంకారం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఏమో, ఎక్కడ ఆగుతుందో అదే పరమాత్మ. అది అక్కడి నుంచే వచ్చింది. అది వైఖరిగా వాక్కులోకి వచ్చిన తర్వాత అది మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళి ఆగింది అని చూస్తే దాని మూలంలో ఆగింది. అవునా? అవునా అమ్మా? మూలంలో ఆగ అదే. అందుచేత ఇప్పుడు ఎక్కడుంది మరి ఈ నాదములో? ఎక్కడ ఉందని మనకు తెలుస్తుంది అంటే ఆ నాదం వాగ్ రూపంలో మనకి శబ్ద రూపంలో చెవికి వినిపించి వాగ్ రూపంలో మనం ధ్వనింప చేస్తుంటే ఆ ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి అది సాగుతోంది అని మనకు అనుభవంగా తెలుస్తుంది. ఇదే పరబ్రహ్మమును తాకి వచ్చే నాదం, పరబ్రహ్మంలోంచి వచ్చే నాదం. దాన్నే ప్రణవం అన్నారు. అది పరమాత్మ యొక్క వ్యక్త
బ్రహ్మము, వ్యక్త రూపము అన్నారు. అంచేత పరమాత్మ అది పిమ్మట వైఖరిగా మారింది. ఆ వాక్కు రూపంలో బయటకు వస్తేనే కదా మళ్ళీ మరొకరికి ఆ నాదం మళ్ళీ లోపలికి అనుసరించిన శిష్యుడికి వాక్కు రూపంలో బయటికి రావాలి. వస్తేనే అతడు మళ్ళీ చెవి ద్వారా విని ఆ నాదమూలానికి చేరుకుంటాడు. ఆ వాక్కు రూపాన్ని ధరించినవే మనకి వేదాలు. ఆ వేదాల నుంచి ఉద్భవించినే వాటి వివరణలన్నీను. ఆ రకంగా ఈ శాస్త్రాలన్నీ వర్ణాత్మకముగా ఈ శబ్ద స్వరూపమును వహించి పిమ్మట నానావిధ శాస్త్రాలుగా విద్యలుగా వికాసాన్ని చెందుటి చేత గురు పరమాత్మ నుంచే సకల విద్యలు ప్రభవించాయని చెప్పాలి. నీకు నీ గురువు దగ్గర నుంచి కదా అందింది. ఆయనకి ఆయన గురువు నుంచి, ఆయనకి ఆయన గురించి, ఆయన గురువు వెంట ఆది గురువు అఖండ నిరాకార నిర్మల నిర్గుణ నిరంజన శాంతియే, పరమ మౌనమే. దానిలో నుంచి నాదముత్పన్నమై ఆ నాదము పరాయితే తర్వాత ప్రశ్నంతిగా మారి వినపడి ఆ తర్వాత భావయుక్తంగా వైఖరిగా భావయుక్తమై తర్వాత వాక్ ద్వారా శబ్దమై బయటకు వచ్చింది. అవునా? అదే వేదాలు అలా ఉద్భవించి మనందరికి ఇలా ఇలా అందుతున్నాయి. కాబట్టి ఏ వాక్కు నుంచి ఆ వేద యొక్క మూలము ఉత్పన్నమైన దాన్ని చెప్పబడుతుందో ఆ వాక్కే గురువాక్కు. అది ఎవరిది అంటే ఆ పరబ్రహ్మమే. కాబట్టి గురు పరమాత్మ నుంచే సకల విద్యలు ప్రభవించాయి అని చెప్పుకోవాలి. విద్య అంటే జ్ఞానమనియును, అవిద్య అంటే అజ్ఞానమనియును అర్థం మామూలుగా. అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే జ్ఞానం. అజ్ఞానంబునతోచు సంసార దుఃఖాంత అజ్ఞానము ఆత్మ జ్ఞానంబున నాశనంబగు తదాత్మ జ్ఞానం ఈశ్వర నుజ్జంగాని ఘటింపదు అని చెప్పబడింది. అంటే ఏమిటి? సంసార కారణము అజ్ఞానము. సంసారం అంటే జన్మ పుట్టుకలు కదా, దానికి కారణమైంది అజ్ఞానం. నాశనం అవ్వాలి. అయితే అవ్వాలంటే ఈశ్వర కృప అంటే గురు కృప వల్ల ఆత్మజ్ఞానము కలగాలి. మాయారూపమగు సంసార కారణము తానే అయి వ్యష్టి అంతఃకరణ రూపమున కార్యరూప సంసారమును తానే అయి. చూసుకోండి, మాయారూపమగు సంసార కారణం తానే, మాయ తానే అయి అదా. తర్వాత ఒక వ్యక్తి ఒక ఆకార రూపముగా ఉన్నటువంటి అంతఃకరణ రూపమందు కార్యరూప నేను నాది అనే సంసారము కూడా తానే అయి ఆ అఖండ పరమాత్మ సంసార నాశన హేతువగు సర్వ విద్యా స్వరూపో భగవన్ అంటూ కీర్తింపబడుతున్నాడు. అతడే మళ్ళీ అన్నీ తానే అయి ఉన్నాడు. ఈ విశ్వమనే సంసారం, విశ్వము ఒక ఆకారం అయితే అది ఈశ్వరుడి శరీరము. ఆ శరీరంలో ఒక ఆకారము జీవుడి శరీరము కదా. ఈ శరీరంలో ఉంటే ఆ ఈశ్వరుని జీవుడు అన్నారు. ఎందుకంటే దేహం అనే పరిధిలో ఉండడం చేత. ఆకాశమందు ఎన్ని కుండలు పెడితే ఆకాశము అన్ని కుండలంతా అయినట్లు కనిపించినా కుండ తీసేస్తే పగిలిపోతే ఆకాశం అనంతమే అయినట్లు దేహం అన్న పరిధిలో ఉండడం చేత ఆ ఈశ్వరుడే జీవుడు అనబడుతున్నాడు అంతే. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నవాడు ఎవడు? ఈశ్వరుడే. ఈశ్వరుడే. మీరు మాట్లాడండి. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? దేహ పరిధిలో ఉండడం చేత ఈశ్వరుడు అన్నాడు. ఆ పరిధి తీసేస్తే దేహ పరిధిలో ఉన్నాడు జీవుడు అన్నాడు. పరిధి తీసేస్తే అతడే దేవుడు, అతడే ఈశ్వరుడు. కాబట్టి విద్యాస్వరూప భగవన్ అని కీర్తింపబడేవాడును తానే అయి అన్నియు తానే అయి ఉండు సద్గురుమూర్తికి ఇవే నా నమస్కృతులు. అంతా తానే, అన్ని తానే అయి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానం అని తానే చెప్పుకున్నాడు కదా. మరి సద్గురుమూర్తి కృష్ణం వందే జగద్గురు అంతా నేనే, ఈ సమస్తమందరి యందు వ్యాపించి ఉన్నవాడు నేను అని చెప్పడానికి ఒక శరీరం మాత్రమే నేను అన్న పరిధి భావన లేదు. లేకపోవడంతో తాను అన్ని శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపుడన్న అనుభవం ఆయనకుంది.
ఉండడం చేత అంతా నేనే అంతా అనగలుగుతున్నాడు. మనకేమో ఈ శరీరమే నేనన్న పరిధి భావన ఉండడం చేత అంతా నేనే అంతా అంటే ఏదో మాటకంటాం గానీ అనుభవానికి రాదుగా. పరిధి ఉన్నంతసేపు బంధం పోదు కాబట్టి మళ్ళీ బంధాన్ని కలిగించే దేహం వస్తుంది. కానీ నీ నిజస్వరూపము ఈ దేహమందు బందీ అయి లేదు. అది ఈ తనువులో అణువణువులో వ్యాపించి ఉన్న ఆ తెలివి స్వరూపమే. దేహం రాలిపోయినా దీనిలో ఉన్నటువంటి ఆ తెలివి స్వరూపుడైన జీవుడు నశించువాడు కాడు అని, నేను నాశనము లేనివాడును అని తెలుసుకుంటే ఆ జీవుడికి మరొక నాశనమయ్యే శరీరం రాదు. కానీ ఈ చచ్చిపోయే దేహం నేను అనుకుంటూ చచ్చిపోతే వాడికి ఒక దేహం వస్తుంది. కాబట్టి దేహం ఉండగానే ఈ దేహం నేను కాను, ఇది కలిగింది, దాని ప్రారంధం తీరాక అది తొలుగుతుంది అన్న జ్ఞానం ఉంటే ఈ దేహ పరిధిలో ఉన్నా కూడా ఈ దేహం అతన్ని బంధించదు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. అటువంటి స్థితిని మనకి సద్గురుమూర్తి అందుకే అంతా నేనే అంతా అంటాడు. ఈ ఒక్క దేహమే నేనొక రూపాన్ని, నన్ను ఉపాసించండి అని ఏ గురువు చెప్పంటాడు. గురువు కాదు, నీలో నాలో అందరిలో అన్నింటిలో ఉన్నటువంటి ఆ సద్వస్తువు ఏదో అది ఒక్కటే. నీవు నేను అన్నవి వేరువేరుగా ఏవి లేవు. కాబట్టి నువ్వు నేను ఒకటే అని తెలుసుకోవాలి. దానికే సద్గురు మెహర్ బాబా గారు అంటారు, నీవు నేను కలిసి ఇద్దరం అనుకుంటాం, నువ్వు కలిసి ఒక్కరమే అని తెలుసుకో. నువ్వు నేను అన్నది ఉపాధి భేదాలే గాని మనం అసలు ఒక్కరమే అంటారు ఆయన మెహర్ బాబా గారు. ఒక్కరమే కదా, వాడు వీడు అది ఇది అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఏది ఉన్నా ఎవరి యందు దేని వల్ల అవన్నీ తెలియబడుతున్నాయో ఆ తెలివి ఒక్కటే. ఆ ఒక్కడే పరమాత్ముడు, ఆ ఒక్కడే నువ్వు కూడా ఆ తెలివితోనే అన్ని తెలుసుకుంటున్నావు. తెలివికి విభజనలు లేవు, పరిధులు లేవు. ఎలాగా ఆకాశానికి పరిధులు లేవో, ఎలాగా ప్రకాశానికి పరిధులు లేవో, అలాగే తెలివికి పరిధులు లేవు. కాబట్టి పరిధిలో ఉన్నటువంటి వాడిని నేను అంటే ఈ దేహం అనే పరిధిలో ఉన్నవాడిని నేను అన్న సంకుచిత భావన అపరిమితుడై నిన్ను పరిమితుడి వలె చేసి చూపిస్తోంది ఇదే మాయ అని గురువు మరీ దాని గురించి చెప్పి నిన్ను మాయ నుంచి విడిపింప చేస్తాడు. కాబట్టి గురువే శరణ్యము, గురువే సాక్షాత్ పరబ్రహ్మ అంటూ శంభవే అన్నారు. శం అనగా సుఖము, శం అంటే సుఖం లేకపోతే ఆనందం, అంటే ఆనందమును కలిగించువాడు కనుక శంకరుడు, శంభువు అని పరమాత్మ యొక్క సగుణ రూపానికి పేర్లు. శంకరుడు అంటే శం అంటే ఆనందం, కరుడు అంటే కలిగించు. శంభు ఆనందమును ప్రభింపజేస్తుంది. కాబట్టి శంభు అన్న శంకర అన్న ఆనందమును కలిగింపు చేసేవాడు. అవి పరమాత్మ యొక్క సగుణ రూపాలకి పెట్టుకున్న పేర్లు. జన్మరాహిత్యము కాక మరేమిన్ని అత్యంత పరమసుఖమని అనడానికి వీలు లేదు. ఎంత గొంత సుఖాలు ఈ లోకంలో ఉన్నా ఆ సుఖాలన్నీ పరమ సుఖాలు కావు. జన్మరాహిత్యమే, జన్మమేమీ లేకపోవడమే పరమ సుఖము తప్ప ఇక పరమ సుఖం అన్నది మరి దుఃఖ స్పర్శే లేనిది జన్మము లేకపోయినప్పుడే కలుగుతుంది. జన్మం ఉండగా కూడా ఈ జన్మించిన ఈ దేహం నేనన్న భావన తొలగిపోయినప్పుడే కలుగుతుంది. కనుక శివస్వరూపుడైన సద్గురువే శంభు శబ్దం చేత వర్ణింపబడ్డాడు. కనుక జగత్కారణుడును, సంసార అబ్దిని దాటించువాడును, జ్ఞానమయుడును, సకల విద్యలకు ఉత్పత్తి స్థానీయుడును, జన్మ రాహిత్య సుఖమును ప్రసాదించువాడునగు శ్రీ సద్గురు పరమాత్మకి నాకివే, సద్గురు పరమాత్మకివే నా అనేక కోటి వందనములు అంటున్నారమ్మా ఆ శ్లోకంలో. ఇక్కడ పూర్తిగా మనకి గురు ప్రార్థన అయి ఉండడం వల్ల, గురు గీతలోని శ్లోకాలై ఉండడం చేత పరమాత్మని గురు అన్న శబ్దంతో వాడతారు. మళ్ళీ ఎవరో ప్రత్యేకంగా ఒక రూపమని అనుకోద్దు. ఇక తర్వాతి శ్లోకం
హేతవే జగతామేవ సంసారాభవహేతవే ప్రభవే సర్వవిద్యానాం సంభవే గురవే నమః. జగత్తునకు ఏకైక కారణ స్వరూపుడు, సంసార మహాసముద్రంను దాటడానికి వారధి వంటివాడు, సర్వ విద్యలకు ఉత్పత్తి స్థానమై ఉన్నవాడు, సుఖమును కలుగు చేయువాడు అగు సద్గురుమూర్తికి నమస్కారము. హేతవే అంటే ఏమిటి, సంసారార్ణవ సేతవే అంటే ఏమిటి అను రెండు అంశాలు ఇప్పుడు మనం ప్రస్తుతం వివరణ చేసుకున్నాం. హేతవే ఏవా అంటే జగత్కారణ వస్తువేది, ఈ జగత్తుకి కారణం ఏమిటి అను ప్రశ్నకి తొలి మానవుల కాలము నుంచి మొట్టమొదటి మానవుడు ఉద్భవించిన కాలం నుంచి కూడా జిజ్ఞాస జరుగుతూనే ఉంది. ఆనాడు సనక సనందనాదులకి కూడా, బ్రహ్మ మానస పుత్రుడైన సనక సనందనాదులకు కూడా ఆ ప్రశ్నే కలిగింది. అలాగే పుడుతూనే మరి పూర్ణ విరాగి యోగి అయినటువంటి శ్రీశుకుల వారికి కూడా ఆ ప్రశ్నే కలిగింది. దానికి సమాధానం వ్యాసుల వారు చెప్పినా పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదు కదా, నాన్నేం చెప్తాడు అనుకున్నాడు. ఎలాగూ వీడు నమ్మడు కదా అని ఆ పలానా ఆయన అడుగు, ఆ జనక చక్రవర్తిని అడుగు, ఆయన చెప్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన ఇదే చెప్పుకొచ్చాడు. అంచేత ఎవరు కారణం ఈ సంసారార్థానికి, జగత్కారణ వస్తువేది, అది ఈనాడు కాదు, మానవులన్న వాళ్ళు ఉద్భవించిన కాలం నుంచి కూడా ఈ జిజ్ఞాస జరుగుతూనే ఉంది. కాలము, స్వభావము, కర్మ, యదృచ్ఛ, పంచభూతాలు, పరమాణువులు, యోని అంటే ప్రకృతి, పురుషుడు అంటే హిరణ్య గర్భుడు, దీని సంయోగమే అష్టమూర్తులు. ఇవన్నీ కలిసి ఎవరికి, ఆత్మ నేనును వాడికి కదా జిజ్ఞాస కలిగిస్తున్నాయి. అవన్నీ ఆత్మ అని నానా ప్రకారముగా జగత్కారమును అందరూ ఊహించారు. ఓహో, జగత్తుకి ఏం కారణం అంటే కాలమును, స్వభావం అంటే జన్మ వాసనలును, కర్మను, యాదృచ్ఛికంగా అనుకోకుండా అనకుండానే వచ్చేవిను, పంచభూతాలును, తర్వాత ప్రకృతి, అన్ని కలిసిన ప్రకృతిను, పురుషుడును అంటే హిరణ్య గర్భుడును, ఇవన్నీ కలిస్తే ఒక సంయోగమైన ఒక కూటమి, అదే ఈ జగత్తు అని, అదే ఆత్మ అని కూడా నానా ప్రకారాలుగా ఈ జగత్ కారణాన్ని గురించి ఊహిస్తూ వచ్చారు తాత్వికులందరూను. తత్వాన్ని బాగా పరిశీలన చేసిన వారు అన్నారు, సత్తు అసత్తు, సద్ అసత్తు, రజస్సు, జ్ఞానము, ఆకాశము, స్థూల సూక్ష్మాలు, ఆవరణము, అంబస్సు అని వేరు వేరుగా కొందరు వాదిస్తూ వచ్చారు. పేర్లు ఏమిటైతే ఏం లేదు, అలా వాదిస్తూ వచ్చారు. ఈ పై అన్నింటిలో దేనిని జగత్ కారణంగా తీసుకున్నాము అది అవాంతర కారణమే అవుతుంది, కానీ పరమ కారణము కాదని తేటతెలు ఉంటుంది. దీనిలో దేని నువ్వు ప్రమాణంగా తీసుకున్నా అది ఏదో ఒకదాన్ని పట్టుకుని వేళ్లాడుతుంటే తప్ప అంతటినీ కాదు. ఎలాగంటే నలుగురు గుడ్డాళ్ళు ఏనుగు చూడడానికి వెళ్ళి స్తంభంలా ఉంటుందని ఒకడు కదా, చాటలా ఉంటుంది ఒకడు అన్నట్టుగా ఉంటుంది. కానీ పూర్తిగా మరి పరమకారణం తేటపడదు. అయితే ఎలా మరి పరమకారణం తేటపడాలంటే బ్రహ్మ సవనం బ్రహ్మ వృక్షమాసీత్ యతో ద్యావా పృథివీ ఇష్టతక్యు అనగా బ్రహ్మవనమందలి బ్రహ్మ వృక్షము యొక్క కర్రతోనే ఈ భూమి ఆకాశములు చెక్కబడ్డాయి అంటూ బ్రహ్మమే జగత్ కారణముగా తెలివేదమైన ఋగ్వేదం నిర్ణయించింది. ఎలాగట, ఈ జగత్తు ఏమీ కాదు, ఒక బ్రహ్మము అనే వనములో బ్రహ్మము అనే వృక్షం యొక్క కర్రతో ఈ భూమి ఆకాశాలతో కూడిన ఈ ప్రపంచమంతా ఆకార రూపంగా చెక్కబడింది కదా. నగల నిండా బంగారమే ఉన్నట్లు ఈ ప్రపంచం నిండా ఆ బ్రహ్మ వృక్షమే ఉంది. ఆ వృక్షంలో చెక్కబడిన బొమ్మలే ఈ జగత్ రూపాలన్నీ అంటూ బ్రహ్మమే జగత్ కారణముగా తొలివేదమే ఋగ్వేదం చెప్పింది. శృతి స్మృతులు కూడా అన్ని బ్రహ్మానికే జగత్ కారణత్వం చెప్పేశాయి. శృతులు గాని స్మృతులు గాని అన్ని కూడా
ఆ పరబ్రహ్మమే జగత్ కారణం అని చెప్పేది. చివరికి జగత్ కారణమైనది ఏదో అదే బ్రహ్మమని నిర్వచనాలు బయలుదేరాయి. ఇంకా అందరూ ఈ జగత్కంతా కారణం ఆ పరబ్రహ్మమేనండి, ఆ పరబ్రహ్మమే లేకపోతే జీవుడు లేడు కదా, జీవుడు లేకపోతే దేహం లేదు కదా, దేహం లేకపోతే లోకం లేదు కదా అంటూ చెప్పుకుంటూ వచ్చాయి. అయితే మరి ఇవన్నిటిని ఎలా ఎలా సమన్వయం ఎలా చేసుకోవాలి అంటే ఎతో ఎతో వా ఇమాని భూతాని జాయంతే యాన జాత విజీవంతి యత్ ప్రయత్య అభిసంతి తద్విజ్ఞా సాత్వ తద్బ్రహ్మేతి అని తైత్తిరీయ ఉపనిషత్తు స్థితిలో ఉంది. అది పురుష సూక్తంలో కూడా వస్తుంది. జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రాల్లో కూడా సృష్టి స్థితి లయాలు దేని నుంచి కలుగుతున్నాయో అదే బ్రహ్మము అని స్థిరపరిచాయి. ఇప్పుడు నాదమూలం ఏదో అదే బ్రహ్మం అని ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అలాగే సృష్టి స్థితి లయాలు దేని నుంచి కలుగుతున్నాయో అదే బ్రహ్మము అని కూడా చెప్పబడింది. ఇక యో అఖిలం జగన్ నిర్మాణైన బృహంతి వర్ధయతి సబ్రహ్మ అనగా ఈ అఖిల జగత్తును నిర్మించుటకై ఈ సమస్త ప్రపంచాన్ని తయారు చేయడానికి ఏది విజృంభించి వ్యాపకత్వము చెందిందో అదే బ్రహ్మము అని చెప్పబడింది. ఈ సమస్త జగత్తు నిర్మించడం కోసం ఏది చేస్తున్న కొద్ది వ్యాపిస్తూ ఉండగలుగుదో దాన్నే కదా కుండ మనం తీసుకుని ఎంత మట్టి ఉందో అంతవరకు కుండ అవుతుంది కదా. అలా కాకుండా చేస్తున్న కొద్ది వ్యాపిస్తూ పోయింది, వ్యాపిస్తూ ఉందో అదే బ్రహ్మమని స్థిరపరిచారు. జగత్తు నిర్మించడానికి ఏది విజృంభించి వ్యాపకత్వం చెందిందో అదే బ్రహ్మం అని చెప్పారు. బ్రహ్మమే జగత్ కారణం అన్నట్టుకు సంపూర్ణ వివరణ తెలియకూడదు. వారు ఎవరైనా గాని సంపూర్ణ అసలు నిజమే బ్రహ్మమే అండి జగత్తు కారణం అన్నారనుకోండి, దానికి నాకు సంపూర్ణ వివరణ కావాలి, క్లారిటీ కావాలని ఎవరైనా తెలియగోరితే నేను రచించిన పరిపూర్ణ దర్శనములోని సృష్టి విజ్ఞాన ప్రకరణాన్ని చక్కగా చూస్తే నీకు అర్థమవుతుంది అంటున్నారు ఈ స్వామి. ఆయన రాశారట, దానిలో చూస్తే తెలుస్తుంది. వస్తూ ఉంటుంది. శృతి స్మృతులు బ్రహ్మమే జగత్ కారణమని అంటే ఈ శ్లోకంలో శృతులు స్మృతులును ఏం చెప్పాయి? బ్రహ్మమే అంటే బ్రహ్మం అంటే దానికంటే మించింది మరొకటి లేనిది బ్రహ్మము, అదే ఈ జగత్ కారణమని అంటే ఈ శ్లోకంలో గురుత్వమే జగత్ కారణమని చెప్పబడింది. గురువే జగత్ కారణము అంటున్నారు. పైగా గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని కూడా అన్నారు. గురురేకం పరబ్రహ్మ అని కూడా గురుతత్వాన్ని కొనియాడారు. బ్రహ్మము కన్నా గొప్ప వస్తువు ఏదీ లేదు, ఆ బ్రహ్మమే ఈ గురువు, ఈ గురువే ఆ బ్రహ్మము. కనుక ఏ విధంగా చెప్పినా ఒకటే, బ్రహ్మమే గురువు, గురువే. అవునా? గురువు అంటే ఒక ఆకారంగా కనపడేవాడు. అవునా? అంటే నగ, బ్రహ్మం అంటే బంగారం, బంగారము నగ వేరు కాదు కదా. ఆ రకంగానే గురువన్నా బ్రహ్మమన్నా ఒక్కటే, ఆకారం ధరించి వచ్చి మనకి బోధ చేసే గురువును నిరాకార నిర్గుణ పరబ్రహ్మమును ఒక్కటే అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే గురువు నువ్వు నేను ఒక్కటే అని చెప్తే నువ్వు గ్రహించగలవు. ముందు పరమాత్మ గురువు ఒక్కటే అని మన బుద్ధి దోషాన్ని పక్కన పెట్టి చూస్తే ఆహా పరమాత్ముడే కదా ఈ గురువు అని నువ్వు చూడగలిగితే అప్పుడు గురువు నువ్వు నేను ఒక్కటే అని చెప్తే మనం అంగీకరించవచ్చు. పరమాత్మ గురువు ఒకటే అంటే అంగీకరిస్తాం గాని నేను గురువు ఒకటే అంటే అంగీకరించలేము. ఏం చేత నీవు నీ పరిధిలో ఉంటావు కనుక. పరమాత్మ గురు రూపంలో ఉన్నను, గురువు రూపంలో ఉన్నను తన అరూపుడని తెలుసుకుంటాడు కాబట్టి గురువుని ఒకటే అని మనకు తెలుస్తుంది. అవునా? తెలిసిందా? మరి అలాగే గురువు నువ్వు నేను ఒక్కటే అని చెప్పి నువ్వెందుకు గురువుతో మమేకం కావు అంటే నువ్వు నీ పరిధిని వదలలేదు అని చెప్తున్నాడు అనమాట. అందుచేత గురు పరబ్రహ్మ అని గురుతత్వం కొనియాడబడుతుంది. బ్రహ్మం కంటే గొప్ప వస్తువున్నూ లేదు, బ్రహ్మమే గురువు, గురువే బ్రహ్మం అని చెప్పుకున్నాం కదా. ఇంకొక ఇప్పుడు వరకు ఇది వింటున్నాం గాని అయితే అసలు జగత్ అనేది పుట్టలే లేదని అజాతవాదము సాధించడానికి శంకరాచార్యులు వారు
పరమ గురువైన గౌడపాదాచార్యుల వారు తమ మాండూక్య కారికలో చెప్పారు. మరి శంకర్ల వారు అసలు జగత్తు పుట్టనే లేదయ్యా, అసలు పుట్టలేదది కదా, తాడు రాసుల పాము లేదు, ఉందని చూస్తున్నావు అంటారు శంకర్ల వారు. అంటే జగత్తు పుట్టనే లేదన్న అజాతవాద సిద్ధాంతమునకు అంతగా ఆదరణ అప్పుడు లభించిన చాలా మంది జగత్తు ఇప్పుడు మనం కూడా జగత్తు పుట్టలేదంటే కట్టేది ఇట్లా కనపడుతుంటే పుట్టలేదంటే అట్లా గుర్తుంది. చాలా మంది దాన్ని ఆదరించలేదు. త్రాటి యందు పాము వలె బ్రహ్మముందు లేకనే జగత్తున్నట్టు తోచింది. జగత్తునకు పారమార్థిక సత్యత్వము లేదు, కానీ వ్యావహారిక సత్యత్వం ఉన్నది కనుక అది మిథ్యా పదార్థమే అని సిద్ధాంతం చేయుటలో అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన ఆచార్యుల వారు శంకరాచార్యుల వారు తృప్తి పడ్డారు. ఎలాగో అసలు లేదు అంటే ఎలాగో ఒప్పుకోరుగా, ఎంత లేదని నిరూపిస్తోన్నా కదా. ఈ నామరూపాత్మకమైన జగత్తును నామరూపాలు కలిగినటువంటి వాడు చూస్తూ వింటూ తింటూ అంటూ దాని అనుభవాన్ని పొందుతూ లేదు అని ఎంత చెప్పినా మన బుద్ధిలోకి ఎక్కకపోవడం చేత దానిని ఆయన ఏమని చెప్పారంటే, ఈ జగత్తు ఉన్నట్టల్లా కనపడుతుంది గాని తాటిలో పాములాగా. మరి ఈ జగత్తుకి ఆ పాముకి నిజమైన సత్తా లేదు కదూ. పామే బ్రాంచ్తో నువ్వు చూడడం వల్ల తాడే పాములా కనిపించింది. అలాగే ఈ జగత్తుకి నిజమైన ఉనికి, తనక తానే ఉండగలిగిన ఉనికి లేదు. కానీ వ్యవహార కాలమందు సత్యమే అన్నట్లు ఉంటుంది గనుక ఇప్పటికీ సత్యమే కదా, పారమార్థిక సత్యం కాదు అది కదా. వ్యవహారిక సత్యం, వ్యవహారంలో సత్యం అనిపిస్తుంది అంతే, కానీ తర్వాత అది సత్యంగా ఉండదు. సత్యమై ఉంటే గతంలో ఉన్నవన్నీ ఇప్పుడు ఉండాలి అని ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి లేదు అనడానికి లేదయ్యా. వ్యవహార కాలమందు సత్యమల్లే ఉంటుంది గాని వ్యవహారిక సత్యమే గాని అది శాశ్వత సత్యము కాదు, పారమార్థిక సత్యం కాదు. కాబట్టి అది ఉన్నట్టు ఉంటుందే గాని అది సదా ఉండగలిగేది కాదు గనుక దాన్ని మిథ్య అని తెలుసుకో అన్నాక అమ్మయ్య లేనిదేని వాడికే తెలుస్తుందిలే అనుకుంటూ మళ్ళీ దాన్ని నిరూపించడానికి అనేక గ్రంథాలు రాశారు. ఎందుకంటే అంతంత తాపత్రయం పడాలి? ఈ మాయలో పడిన జీవుణ్ణి ఎన్ని విధాల వాడి మాయామలాన్ని తొలగించి అజ్ఞానాన్ని కడిగేసి వాడు నిప్పులో కాల్చిన స్వర్ణంలాగా తను అంటించుకున్నటువంటి మల్యాలన్నిటినీ పోగొట్టుకుని తన స్వరూపంతో విరాజమానం అవ్వాలనే కదా. సంసార బంధాలు లేనివి ఉన్నావని తగిలించుకొని తనది కానివన్నీ తనవనుకుని భ్రమలో పడి తిరుగుతూ ఉన్నటువంటి మానవుని ఉద్ధరించాలని ఆ పరమాత్ముడి హృదయంలో కలిగినటువంటి ఆ అపార కరుణ గురు రూపాన్ని ధరించి వచ్చి తన శాయశక్తుల ఆఖరి క్షణం వరకు నిజమైన గురువులైన వాళ్ళు బోధ చేస్తూనే ఉన్నారు. అసలు అందుకే వచ్చింది దేహం అన్నట్లు ఆ బోధ చేస్తూనే దేహాన్ని వదిలేశారు. అలాగా శంకరాచార్యుల వారు కూడా ఆఖరి క్షణం వరకు ఇది వ్యవహారిక సత్యమే గాని పారమార్థిక సత్యం కాదు కనుక అది మిథ్యా పదార్థము అని సిద్ధాంతం చేయటంతో అద్వైత సిద్ధాంతం చక్కగా ప్రతిష్ఠింపబడినందుకు తృప్తిపడ్డారు. ఇక అచల ఋషులు అలా కాకుండా అన్నారు, జగత్తు లేదు అనడానికి నువ్వెవరివయ్యా? జగత్తే లేకపోతే ఇంటికి దర్వాజాలు ఎందుకు? గోడలకు అడ్డంగా నడిచి వెళ్ళిపోవచ్చు కదా. జగత్తునకు అత్యంత మూల కారణమై సకల నామరూపాలు వహించి సర్వభ్రాంతులకు మూల కారణమైన ఎరుకయే జ్ఞాన రూపముగు బ్రహ్మమే లేదనాలి కదా. సరే, ఇక్కడ వింటున్నారో, జగత్తుకి అత్యంత మూల కారణమై సకల నామరూపాలు వహించి సర్వభ్రాంతులకు మూల కారణమైన ఎరుక అంటే జ్ఞాన రూపముగు బ్రహ్మమే లేదు అనాలి కదా. ఈ ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మమందు పుట్టలేదు, లేకనే తోచింది అని అజాతవాద వివర్తవాదాలు రెండింటిని పరిపూర్ణ బోధ చేత సమన్వయం గావించారు. ఎలాగంటే బ్రహ్మమందు జగత్ అసలు పుట్టలేదు అనే వాస్తవానికి ఏ ఆక్షేపణ ఉండరాదు. అంటే
బ్రహ్మమందు జగత్తు పుట్టమే లేదు అంటే లేదని ఎలా అంటావయ్యా అని ఎవడైనా ఆక్షేపిస్తే వాడికి ఆక్షేపణ ఉండకూడదంటే బ్రహ్మమనగా పరిపూర్ణ పరబ్రహ్మమని, జగత్తు అనగా జగత్తుకి మూల కారణమగు ఎరుకయే జగత్తని అర్థం చెప్పారు. ఏం కాదు, బ్రహ్మం అంటే పరిపూర్ణమైనటువంటి అంటే బ్రహ్మం అంటే పరిపూర్ణ పరబ్రహ్మమేనని. మరి జగత్తేది అంటే జగత్తుకి మూల కారణమైన నేను అనే తెలివింది చూడు, అదే ఈ జగత్తని అర్థం చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే జగత్కారణ వస్తువు బ్రహ్మమే, ఎరుకే అని ఉపనిషత్తు తాత్పర్యం కూడా సమన్వయం అవుతుంది. నిజానికి ఈ జగత్తుకి కారణం ఏమిటి? ఆ ఎరుకయే. అవునా? ఆ ఎరుక ఏమిటి? ఆ పూర్ణ బ్రహ్మమే. ఈ ఎరుక, ఈ నేనన్న తెలివి ఆ పరిపూర్ణ బ్రహ్మమేనని తెలిసే వరకు ఏ నేనన్న తెలివి మేనన్న భావనతో వ్యవహరించడమే జగత్తు బంధమును. ఇక్కడ తేలికగా విడిపోతుంది చూడండి. నేను అన్న ఎరుకయే ఈ చిన్న చిరుదీపమే, కానీ అది అనంత దీపమే అయిపోతుంది కదా. సూర్యుడి ముందు కొవ్వొత్తి వెలిగిస్తే ఏమవుతుంది? కాసేపటికి ఆ కొవ్వొత్తి కాస్త కరిగిపోతుంది అంతే. అలాగే ఈ నేనన్న ఎరుక తన మూల కారణమైన పరబ్రహ్మను అంటి పెట్టుకొని ఉంటే ఈ నేనన్న ఎరుక కాస్త అనంతంలో ఇచ్చినట్లయిపోతుంది. అదే నేనన్న ఎరుక గురుబోధ లేకపోతే నేనున్న భ్రమలో పడి ఇదిగో వాడి భ్రమ జన్మ కారణాలుగా ఈ జగత్తుందని, దీనిలో ఇది ఉందని అది ఉందని దీనిలో వాడు భ్రమతో తిరుగుతాడంతే, కలలోని వాడి వలే. అంతేనయ్యా, పరిపూర్ణ పరబ్రహ్మమును విడిచి ఏదీ లేదు, అసలు పరబ్రహ్మములో ఏదీ లేదు. ఈ నేనన్న ఒక ఎరుక కిరణమే ఈ జగద్భ్రాంతికి కారణము. ఆ ఎరుక కిరణమే గురుబోధ వల్ల తను తానెరిగితే జగత్తే లేదు, తానే పూర్ణుడైన అనుభవము కలుగుతాయి. ఇప్పుడు అర్థమైందమ్మా? నలుగురు అమ్మాయిలకి అర్థం అవ్వాలి. బాగుంది కదమ్మా? అంచేత ఇప్పుడు ఉందందామా లేదందామా? స్వామివారు ఏమన్నారంటే ఉంటే ఉందిలే, అదంటే ఇది ఇంటే నీకెందుకే, పోనీలే ఉంటే నీకేమిటి నష్టం, అదంతే అలాగే ఉంటుంది, ఇది ఇంతే నువ్వు ఇలాగే ఉంటావు. అవునా? కాబట్టి ఎందుకే ధనుసు అన్నారు. చిన్న ముక్కలు ఆయన తీసి పడేశాడు. అవునా? తేలిగ్గా ఉంది కదా. మరి లేదన్నామంటే ఉంది ఉంది అన్న వాళ్ళందరికీ అవును ఉంది మరి అనాలమ్మా. తెలుసుకోండి చక్కగా. ఉంది మరి అనడంలో ఉంది మర్మం, అవును మరి అనడంలో ఉంది మర్మం. వాళ్ళకి మనకి గొడవ ఎందుకు? ఇంకా లేదు లేదు అన్న వాళ్ళలో లేదా అవునులే మరి నిద్రపోయినప్పుడు లేదుగా అనాలి. మనకెందుకు వచ్చింది కావాలి? అవునా? పాపం వాడు ఆనందపడతారు, వీళ్ళు ఆనందపడతారు. ఆనందమే కదా మనకున్నది ఆనందమే, మనం ఇవ్వగలిగింది ఆనందమే. వాడు తీసుకోపోయేది వాళ్ళ కర్మ. అవునా? మన సంసారంలో నలుగురి మధ్య ఉన్నాం కదా, అందుకు అవును మరి అనాలన్నమాట. తెలిసిందా? హాయిగా ఉండొచ్చు. లేదు లేదు అన్నా అవును లేదు మరి నిద్రపోతుంటే ఏముంటుంది అంతే మరి అనేయాలి. మనం హాయిగా ఉంటాం, అది అంతే ఇది ఇంతే. సంవత్సరంలో మొళ్ళ మధ్య ఉంటూ కూడా అంటుకోకుండా హాయిగా ఈ జీవితాన్ని గడిపిస్తే మానవ జన్మ వచ్చినందుకు ధన్యత చెందిపోతాం మనం. సరేనా? కాబట్టి ఇక్కడ గురుగీతా శ్లోకమందిలి ఏవ శబ్ద ప్రయోగము చే మరేది జగత్తుకి కారణం కాదు అని స్పష్టమవుతోంది కదా. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే కారణం ఏమీ లేదు అసలు. ఎందుకంటే కార్యం జరిగినట్టు కనపడుతోందే గాని ఆ కార్యానికి కూడా ప్రత్యేక ఉనికి లేదు. నేను అని అనుకుంటే చూస్తేనే తప్ప ఇంకొకటి ఏది కారణం కాదు అని తేలిపోయింది మనకి. ఇక సృష్టి కారణములని చెప్పబడిన కార్య కర్మాదులన్నీ ఈ అధిష్టాన బ్రహ్మ సంబంధమైనవే కనుక అన్నీ బ్రహ్మముని కంటే భిన్నము కావు కదా. సృష్టి కలిగిందని, సృష్టి స్థితి కలిగి ఉందని, సృష్టి లయిస్తోందని, అలాగే నేను అనేటువంటి
ఒక జీవుడు ఉత్పన్నమై ఈ మేను నేననుకుంటూ ఏ ఏ కార్యాలు ఎలా ఎలా చేసినా ఆ పరబ్రహ్మమును విడిచి జరగవు కదా, జరగలేవు కదా. అందుకే స్వామివారు ఏమన్నారంటే, పడితే అక్కడ పడతావు, ఆ బ్రహ్మమును వీడి ఏదైనా ఉన్నదా, ఎక్కడికి జారి పడతావు అమ్మాయి, లెగిస్తే ఎక్కడ లెగిస్తావు, బ్రహ్మమును విడిచి బ్రహ్మము తప్ప రెండోది లేదు కదా. పడినా బ్రహ్మమే, లేచినా బ్రహ్మమే, ఉన్నదే బ్రహ్మము, ఉన్నదే బ్రహ్మము. బ్రహ్మమును కంటే భిన్నమైనది ఏది లేదు, సృష్టి లేదు, స్థితి లేదు కదా, లయ లేదు కదా, జగత్తు లేదు, జీవుడు లేడు, దేవుడు లేడు, నేను లేదు, నాది లేదు, నువ్వు లేదు, నీది లేదు, ఏదైనా ఉన్న అది బ్రహ్మమును విడిచి లేదు. వస్త్రము మీద గీయబడిన చిత్రములన్నీ ఎన్నో వస్త్రమును వీడి ఉండలేనట్లు అర్థమవుతోందా. పరబ్రహ్మము నిండు ఇది ఇదని తెలియబడేదేది పరబ్రహ్మమైన పరమ ప్రకాశమును వీడి లేదు ఉండని. ఆయనే కదా, అదే కదా. నీకెందుకు మంచి చెడ్డలు, తప్పప్పులు, పాప పుణ్యాల లెక్కల కొలతలు నీకెందుకు అమ్మాయి, నీకెందుకే, బ్రహ్మముని వీడి అవి లేవు కదా, ఉండని, ఉంటే ఉండని, లేకపోతే మానే. కాబట్టి బ్రహ్మమును వీడి బ్రహ్మము కానిది వస్త్రమంతా మళ్ళీ బొమ్మలే, బొమ్మల నిండా వస్త్రమే. వస్త్రమును వీడి బొమ్మలు లేనట్లు, బొమ్మలు లేకున్నా వస్త్రమున్నట్లు బొమ్మల భ్రాంతిని వదులు, ఒకవేళ బొమ్మలు బ్రహ్మమని గుర్తెరుగు అంటున్నారమ్మా. కాబట్టి సంసారమనగా గృహస్థునికి బ్రహ్మముల కంటే భిన్నము కావని, మరియు అధిష్టాన బ్రహ్మమే నిమిత్త బ్రహ్మమని, ఉపాదాన బ్రహ్మమని, అభిన్నము నిమిత్తోపాదానము వివర్తోపాదానము సర్వకారణము ఆ బ్రహ్మమే అయి ఉన్నదని, కనుకనే హేతవే జగతామేవ అని గురుతత్వాన్ని వర్ణించారు. అదే 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 మూల కారణమయ్యింది, అదే నిమిత్త కారణమయ్యింది, అదే ఉపాదాన కారణమయ్యింది, అదే అభిన్నంగా నిమిత్త ఉపాదాన కారణాలు రెండు తానే అయ్యింది. బంగారమే కదా, ఉట్టి బంగారంగానూ ఉంది, నగలుగానే ఉంది, మళ్ళీ ఆ నగలు బంగారంగా అయిపోతున్నాయి. పైగా ఆ వాటిని బంగారాన్ని నగలుగా చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడా, వాడెవడు, వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు గనక బ్రహ్మ బంగారాన్ని నగలుగా చేయగలుగుతున్నాడు. ఏ శక్తి చేత అతడు నగలుగా చేయగలుగుతాడు, ఆ శక్తి బ్రహ్మమే. ఆ బ్రహ్మమైన శక్తే బ్రహ్మమైన తన్య బంగారమునే తానే బొమ్మలుగా చేసుకుంది. తానే కంసాలి, తానే బంగారము, తానే నగ, తన్ను తానే అనేకమని చూసేట. నువ్వేలే, ఎక్కడో బ్రహ్మం ఎందుకు, నువ్వు ఏకంగా ఒక్కడవే, కానీ ఇది అది 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 వాళ్ళు వీళ్ళని చూసావు కనిపించారు. అవునా, ప్రతి మానవుడు పుడుతూ ఒక్కడే పుడతాడు. అవునా, ఒక్కడవేనా పుట్టాం మనం. అలాగే జీవిస్తూ ప్రతి కష్ట సుఖాన్ని ఒక్కడే అయి తనలో తానే అనుభవిస్తాడు. నీ కష్టాన్ని మరొకరు అనుభవించలేరు, నీ సుఖాన్ని మరొకరు అనుభవించలేరు కదా. ఈ జగత్తుని పుట్టడానికి చావడానికి మధ్య తోచే ఈ జగత్తుని కూడా మనం తానొక్కడే అనుభవిస్తున్నాడు. తర్వాత మృత్యులో కూడా తాను ఒక్కడే వెళ్తాడు, ఎవరన్నా తీసుకువెళ్తాడా. అంతెందుకు, నిద్రలోకి కూడా నువ్వు ఒక్కడవే వెళుతున్నావు, మళ్ళీ ఒక్కడవేనా వస్తున్నావు, వచ్చాక అనేకాన్ని చూస్తావు తప్ప ఒక్కడవే వెళుతున్నావు, ఒక్కడవే వస్తున్నావు. మధ్యలో కనిపించే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ లేదు, అప్పుడు కూడా ఒక్కడవే వింటున్నావా. నిద్రలోనికి ఒక్కడే వెళుతున్నావు, ఒక్కడవే ఉంటున్నావు, మెలకువలో కూడా ఒక్కడవే వస్తున్నావు, మెలకువలో వచ్చిన జాగ్రత్త అవస్థలో కూడా ప్రతి అనుభవాన్ని నీ ఒక్కడవే నీలో నువ్వే అనుభవిస్తున్నావు, మళ్ళీ నీ ఒక్కడవే వెళ్ళిపోతున్నావు. ఎప్పటికీ ఎప్పటికీ నీ ఒక్కడవే, నీ ఒక్కడవే, నీ ఒక్కడవే, నీకంత అన్యముగా ఏదీ లేదు, నువ్వే ఉన్నావు, నువ్వే బ్రహ్మానివి అనేసాడు గురుదేవుడు.
ఈ ముక్క బాగా తేలిగ్గా ఉంది కదమ్మా. అదమ్మా, నిజంగా మన అనుభవం కూడా అదే కదా. 10 మందిని తీసుకెళ్తామని నిద్రలోకి, 10 మందిని తీసుకొస్తాం మెడుకోలోకి, వచ్చాక 10 మందిగా కనిపిస్తున్నా కష్ట సుఖాలు అనుభవాలు కలుగుతూ నీలో అనుభవించాలి తప్ప బయట ఎట్లా అనుభవిస్తావు? నీలోనే అనుభవిస్తున్నావు, మళ్ళీ నీ ఒక్కడవే అనుభవిస్తున్నావు, మళ్ళీ నీ ఒక్కడవే అయి నీలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఒక్కడవే, ఆ ఒక్కటే పరబ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని మన హనుమాచార్య గారు పాడారు కదూ. అదే ఒక్కటే, అది ఆ ఒక్కటే, ఆ ఒక్కటే. ఆ ఒక్కటి ఎవరు? నువ్వే. నువ్వు తప్ప ఇంకేదీ లేదమ్మా. నువ్వే ఉన్నావు, నువ్వే ఉన్నావు, నువ్వే ఉన్నావు. ఏనున్నా నువ్వు ఉన్నావు, ఏవి లేకపోయినా నువ్వు ఉన్నావు. ఇది మన అనుభవం అమ్మా. ఇటు అనుభవ జ్ఞానంలో నిరంతరం ఈ పుట్టుకున్న బాధల మరణం వల్ల స్థిరపడుతుంది. వినేసాం అనుకుంటే మళ్ళీ కుదరదు. అవును, నేను అక్కడనే కదా, ఇప్పుడు ఇన్ని చేస్తాను, నేను అక్కడనేనా లోపల భావిస్తున్నాను, అనేకుడు నేను భావిస్తున్నది నేనే. అవునా? లోపల నువ్వు ఒక్కడవే అనేక మందిని భావిస్తున్నావు. అప్పుడల్లా ఇప్పుడు వాళ్ళల్లా అని భావిస్తూ ఉంటారు, లేకపోతే లేదు. ఉండి 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 తిన్నప్పుడు కూడా ఒక్కడవే తింటున్నావు, ఒక్కడవే మెక్కుతున్నావు, ఒక్కడవే కక్కుతున్నావు. ఇంకెక్కడ రెండో వాళ్ళు లేడు. తర్వాత మళ్ళీ ఒక్కడవే అన్ని వదిలేసిపోతున్నావు. 10 మందిని తీసుకెళ్ళడం లేదు, 10 మందిని నువ్వు వెలుగులోకి తెచ్చుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో కాసేపు నీ లోపల నువ్వు ఒక 10 మందిని పెట్టుకుని తెలుసుకుంటూ ఉంటావు. మళ్ళీ నీ లోపలే, నీ భావంలోనే. తర్వాత మళ్ళీ అందరిని అలా వదిలేసి మళ్ళీ నువ్వు అక్కడవే పోతున్నావు కదా. నువ్వు అక్కడవే, అదే ఏకైక పరబ్రహ్మ ఎవరో కాదు అని గురువు తానొక్కడే, నీవు ఆ ఒక్కడు, నువ్వు నేను ఒక్కడే అన్నాడు. అంచేత ఈ గురుతత్వాన్ని, అదే బ్రహ్మము, అదే నిమిత్తము, అదే ఉపాదాన కారణము అని, సర్వకారణము అదే, ఆ ఒక్కటే అన్ని అయి ఉన్నది అని, కనుక హేతవే జగతామేవ అని ఈ గురుతత్వం చక్కగా అభివర్ణింపబడింది. సంసారార్ణవ హేతవే అంటే సంసారం అనగా గృహస్థుని భార్యాపుత్రాది సంసారం కాదని, జనన మరణాదులు పొందేది ఏదో అదే సంసారమని ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా. చావు పుట్టుకని కలిగించేది, పొందేది, కలిగేది ఏదో అదే సంసారం అని చెప్పుకున్నాం. ఈ సంసార ఆర్ణవం అనగా మహాసముద్రంతో ఎన్ని శంకరాదులు పోల్చిరో కూడా ఇదివరకే చెప్పుకున్నాం. ఎన్నిటినీ ఈ మహాసముద్రము, ఈ సంసారం అని శంకరుడు మొదలైన జ్ఞానులందరూ కూడా అనేక విధాలుగా ఈ సంసారము సాగరం అని పోల్చి మనకి చెప్పారు. ఉత్తుంగ తరంగ పంక్తితోనూ పెద్ద ఓడలను కూడా తల్ల కిందుకు చేయగలిగిన తిమింగలాది మహాభయంకరములు జలచరాలతోనూ నిండి ఉండేది మహాసముద్రమును దాటుడి ఎంత కష్టమో కదా. అట్టి సముద్రము దాటించుటకు గురువు గొప్ప నావ వంటి వాడు, లేక తెప్ప వంటి వాడని, లేక పెద్ద వాడ వంటి వాడని పోల్చినా చాలదు. ఎంత వంటి వాడంటే అటువంటి తిమింగలాది భయంకరమైన జంతువులు కూడా దాన్ని ఏమీ చేయలేని వాడు గురువు. బాహ్యమైన వాడలను అవన్నీ పడగొట్టించేమో, ఈ గురువు అనే మహానౌకని ఏవి పడగొట్టలేవు. ఎందుకంటే ఆయన ఈ తిమింగలాది అరిషడ్ వర్గాది శత్రువులు అందరినీ జయించేసాడు. ఈయన్ని చూస్తే అదే పారిపోతాయి. అంటే అటువంటి వాడిని మనం ఆశ్రయిద్దాం. ఇంక మనకేముంది, ఆయన ఆశ్రయించామంటే మనకేం పోయింది. ఒకప్పుడట ఒక సింహము స్వర్గానికి వెళ్ళాలనుకుందిట. ఒక సింహము వెళ్ళాలి అంటే నువ్వు మరి దేవతలు అన్నారట, ఎక్కడా ఆగకుండా ఏకదాటిగా పరుగు పరుగు పెట్టుకుని నీకు అలుపు వచ్చినా సరే ఆగకుండా వచ్చేయి, స్వర్గం వచ్చేస్తావని చెప్పారట. దేవుడి దగ్గరికి వచ్చేస్తావని చెప్పారట. స్వర్గం అంటే దేవుడు అనమాట. అంటే అయితే సరే సరే అని చెప్పేసి నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని భక్తి పట్టుదల పెట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను హో అందట. ఇది దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అనుకున్నాక మిగతా అప్పుడు ఒక ఈగ, ఓహో ఇది స్వర్గం వెళుతుందా, నేనే వెళ్ళగలనే అంది జూలెక్కి కూర్చుంటా అనుకుందట. శుభ్రంగా దాని జూలెక్కి దాని జూలో దూరి కూర్చుంది ఈగ. అంతే,
ఇది మోసుకుపోయింది స్వర్గానికి, దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఇది దేవుడి పాదాల దగ్గర సాగిలి పడింది. అప్పుడు ఆ పాదాల మీద నుంచి ఈ ఈగ ఎగిరి దేవుడు ఒళ్ళో పడింది. ఈ ఈగ, ఇదేమిటే నువ్వెలా వచ్చావు అని అడిగింది సింహం. నేను ఎలాగూ పరిగెత్తలేను కదా, అందుకని పరిగెత్తే నీ జుత్తులో దూరా, నువ్వే తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి అందట. అంటే భగవంతుడు శ్రవణాది ఫలితం దీనినా అని అడిగిందట. అంటే అవునా, దాని పుణ్యాన్ని ఎవరు ఆపుతారు అన్నాడట భగవంతుడు. అమ్మా, దానికి గనక భగవంతుని యందు ఈ రాజమానమైపోతున్న భక్తితో మనం ఉన్నామంటే ఎవరు ఆపుతారు? ఏదో ఒక కారణం, ఏదో ఒక రకంగా దాని దగ్గరికి చేర్చుకుంటాడు. ఆ ఏగెంత, దాని ఎగురుడెంత, మరి అది వెళ్ళిపోలేదు, దాని పుణ్యం కదా నీ వల్ల పండింది అన్నట్టు భగవంతుడు. కథ అయినా సరే ఎంత బాగుంది కదా. అందుచేత అటువంటి అరిషడ్వర్గాది మహాశత్రువుని జయించినటువంటి గురు పాదాలు పట్టుకున్నావంటే ఆయన దగ్గరికి అరిషడ్వర్గాలు రావు కాబట్టి నీ దగ్గరికి కూడా రాలేదు, అవునా? కాబట్టి గురు చరణాలంతా గొప్పవి. అందుకే ఆయన ఏం చేస్తాడు, మాటికి మన దగ్గరికి వచ్చేసరికి బోధతో వెళ్ళగొడుతూ ఉంటాడు. ఏయ్, ఇది ఉండద్దు, నీకు ఇది ఉండద్దు, ఇది ఉండద్దు అంటాడు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా అమరపాటుగా ఉంటావు. అప్పుడు ఆ షడ్వర్గాలు నీ నుంచి కూడా పారిపోతాయి. అందుచేత ఇటువంటి తిమింగలాది మహాభయంకరము జలజలతో నిండి ఉండే మహాసముద్రం దాటితే ఎంత కష్టం. అట్టి సముద్రాన్ని దాటించే గురువు గొప్ప వాడ వంటి వాడు అని చెప్పినా చాలదు. ఎందుకంటే తెప్ప నావా చివరికి పెద్ద వాడ కూడా సముద్ర నిరపాయముగా దాటించగలమని చెప్పలేం సముద్రాన్ని. కనుకనే శ్రీరాముడు లంకకు సేతువునే కట్టేశాడు. ఈ వాడలెక్కితే ఎక్కడికి వెళ్ళగలం అని చెప్పి ఒక పెద్ద వారదే కట్టేశాడు. సేతువనగా పెద్ద వంతెన అయి ఉన్న అట్టి వంతెన ఉంటే ఎట్టి మహాసముద్రమైన మనం అవలీలుగా దాటగలం కదా. అలాగే సంసార మహాసాగరము దాటుటకు గురుమూర్తి మనకి అట్టి నిరపాయమగు దివ్య మార్గము దాటింపగలడం తెలపడానికి సంసారార్ణవ హేతు అని అభివర్ణించారు గురువుని. దానికి మనం ఉదాహరణ చెప్పిన, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన అన్నిటినీ జయించిన వాడే ఉండడం చేత ఆయన ఆశ్రయంలో ఉన్న వారు కూడా ఈ అరిషడ్ వర్గాల నుంచి రక్షింపబడతారు అని అర్థం. అట్టి గురుమూర్తి దివ్య శ్రీచరణములను ఆశ్రయించి ఆహారహము సేవించి మనమందరము కృత తుచ్చలము అగుదుముగాక. అంటే నిరంతరం ఆ గురు చరణాల యొక్క స్మరణే. ఎవరు గురువు అంటే నీ నేనన్నదాని గుర్తు నెరిగించువాడు. ఆయన గుర్తు చూపించాడు, నువ్వు వెళ్ళి ఆ గుర్తును పట్టుకొని అంటుకొని ఉండు, గురి చరణాలను పట్టుకొని ఉండవంటే నేనన్న తలంపు పుట్టి చోటున నేననక అనుకోక ఉండు అంతే. ఇదే గురి చరణాలు పట్టుకోవడం అంటే. ఇంకా వాడికి జన్మ మృత్యులు రమ్మంటే వస్తాయా? రావు అని చెప్తాను. కానీ మనందరం కూడా అటువంటి శ్రీ గురి చరణాలను ఆశ్రయించి కృతకృత్యులము అగుదముగాక. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి. పరబ్రహ్మ స్వరూపుడగు సద్గురువునే స్మరించుచున్నాను, భజించుచున్నాను, స్తుతించుచున్నాను. శ్రీ అంటే శుభమని, మంగళమని, సంపత్కరమని అర్థం. శ్రీమత్ అనగా శుభప్రదమైన, మంగళప్రదమైన, సంపత్కరమైన అన్న భావం. శ్రీమత్ అంటే పరంబ్రహ్మ అన్నను పరబ్రహ్మ అన్నను ఒకటే. నామరూప గుణ క్రియలకు పరముగానున్నదే బ్రహ్మం. ఈ నామరూప గుణాలకన్నిటికీ వేరుగా ఉన్నదే ఆ బ్రహ్మం. అంటే వీటినన్నిటినీ తెలుసుకోగలిగిన తెలివిడే ఆ బ్రహ్మం. అవునా? మన తెలివికే కదా నామరూప గుణాలు వేరు వేరు విభజనలు దేనికి తెలుస్తున్నాయో ఆ తెలివే బ్రహ్మము. అది నిరాకారము కదూ. అది నిరాకారము, నిర్గుణము, నానాత్వమునకు అతీతముగా ఉంది. నిరాకారంగా ఉంది కాబట్టి ఆకారాలకు అతీతంగా ఉంది. అవునా? తర్వాత నిర్గుణము కలిగింది కాబట్టి గుణాలకు అతీతంగా ఉంది. గుణాలు లేనిది కాబట్టి గుణాలకు అతీతంగా ఉంది. అదే పరబ్రహ్మము. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఒక్కటే, రెండోది లేదు. కాబట్టి సగుణ రూపమై
అన్నిటితోటి వాతప్రోతమై అంటే పడుగు పేకలాగా కనవేసుకున్నదై ఉండునది సగుణ బ్రహ్మమని. చూసారా, సగుణ రూపమై అన్నిటిలోనూ. సగుణ బ్రహ్మం ఎట్లా ఉంది? ఈ తెలియబడే సమస్త నామ రూపాలలోనూ పడుగు పేకాలాగా అల్లుకుపోయి ఉందనిన్ని. అటువంటి సగుణ బ్రహ్మమని అపర బ్రహ్మమని చెప్పబడుతుంది కదా. ఇప్పుడు అందరిలోనూ అణువు మొదలు బ్రహ్మాండం వరకు, బ్రహ్మదేవుడు మొదలు చేమ వరకు ఆ బ్రహ్మం ఉండబట్టే కదా సజీవంతంగా ఉన్నాయి. ఎలా ఉంది అంటే పడుగు పేకల్లాగా అంటూ అలా కలిసిపోయి ఉంది కదా. ఈ నామరూపముల నిండా నామరూపం లేని తత్వం కలిసిపోయి ఉంది. దాన్ని సగుణ బ్రహ్మము అన్నారు. కాబట్టి దానిని అపర బ్రహ్మమని చెప్పబడును. బ్రహ్మము అనే శబ్దము బృహి వృద్ధౌ అను ధాతువు నుండి ఏర్పడింది కనుక బ్రహ్మం అనగా పెద్దది అని అర్థం. కనుక పరబ్రహ్మం అనగా జగజ్జీవేశ్వరులకు పరముగా నిన్న పెద్ద వస్తువు అని అర్థం. జగత్తుకి, జీవుడికి, ఈశ్వరుడికి వాటి నిండా ఉంటూ వాటికంటే వేరుగా ఉంది. ఆకాశంలో అన్ని నానా రకాల నామరూపాలన్నీ ఆకాశంలోనే ఉన్నా ఆకాశం ఈ నామరూపాలకి వేరుగా ఉంది కదా. ఇంకా ఏ ఒక్క నామరూపమైన ఆకాశాన్ని అంటుకోలేదు కదా, అన్ని ఆకాశంలోనే ఉన్నాయి కదా. అలాగే ఉంది ఆ పరబ్రహ్మము. అన్నిట్లోనూ ఉంది, అన్నిటికీ ఆధారమైంది. ఏది తాను కానిదే దేన్ని అంటుకోకుండా ఉంది. ఆ పరబ్రహ్మ వస్తువే సగుణమైనప్పుడు సర్వము తానే అయి సర్వం కలివిదం బ్రహ్మ అని కొనియాడబడుతోంది. ఆ పరబ్రహ్మ వస్తువే సగుణ రూపంతో వచ్చినను సర్వము తానేనన్న అనుభవంతో ఉన్నాడు గనక, ఆ అనుభవమునే ప్రకటిస్తున్నాడు గనక అతడే బ్రహ్మము అని కొనియాడబడుతున్నాడు. అదే సృష్టి స్థితి లయాలకు కారణము అని తెలియబడుతున్నాడు. అప్పుడది జాగదంతఃపాతీయును జగదతీతమును జగత్ అతీతమును కూడా అయి ఉన్నది. అంటే సర్వనామ రూప గుణ క్రియా విశేషములకన్నిటికీ అదే ఆధారమై, అధిష్టానమై, అతీతమై కూడా ఉంది. అదే ఆధారంగా ఉంది, అదే అధిష్టానంగా ఉంది, అదే అతీతంగా ఉంది. అవునా? మరి ఈ భూగోళం నానా రకాల జీవరాశులతో, నదులతో, కొండలతో ఉన్న భూగోళం అంతా ఒక గుండ్రని పదార్థం. ఈ పదార్థం దేని యందు పరిభ్రమిస్తోందో ఆ ఆకాశం ఒక పదార్థం కాదు కదా. మరి దానిలో అదే కదా దీనికి ఆధారంగా ఉంది. దాని అందే దాని వలన ఇది పరిభ్రమిస్తోంది కదా. దాన్ని విడిచి లేదు కాబట్టి ఆకాశమే ఈ జగత్తు. తెలుస్తుందమ్మా? మరి జగత్తు లోపల కూడా ఆకాశమే ఉంది కదా. జగత్తు అంటే ఈ భూమి వెలుపల ఆకాశమే ఉంది. ఇప్పుడు మనకు భూమి లోపల ఆకాశం ఉంది కదా. వెలుపల ఆకాశములోనే భూమి పరిభ్రమిస్తోంది. మళ్ళీ ఈ భూమి లోపల కూడా ఆకాశంలోనే జీవకోటి పరిభ్రమిస్తోంది. లోపలైన ఆకాశమే, వెలుపలైన ఆకాశమే. ఆకాశమే ఈ గోళములకు, జీవులకు ఆకాశమే అవకాశాన్నిచ్చి, ఆధారాన్నిచ్చి తానే తనలోనే పరిభ్రమింప చేసుకుంటోంది. ఈ ఆకాశం ఎంత గొప్పదైతే, స్థూలాకాశమే ఎంత గొప్పదైతే చిదాకాశం ఇంకెంత గొప్పదండి. కనీసం స్థూలాకాశం యొక్క దివ్యత్వాన్ని గుర్తిస్తే చాలు, వాసుదేవుడు అంటే ఎవరో మనకు తెలిసిపోతాడు. అందుచేత పరబ్రహ్మమే అని మనం చెప్పుకుంది. అదే జగత్తయింది, అదే నామరూపాలైంది, అదే గుణక్రియా విశేషాలయ్యింది. గుణక్రియా రూపాలన్నిటికీ అదే ఆధారము, అధిష్టానము అయి ఉన్నది. గురు సత్వ మయో యో విష్ణు రాజసస్య చతురానన తామసో రుద్రరూపేణ సృజ్యతి రజోగుణ ప్రధానమైన బ్రహ్మ అవి నామరూపాలు వహించి రజోగుణాన్ని ప్రధానంగా పెట్టుకుని బ్రహ్మ అనేక నామరూపాలను ఊహించేటువంటి వాడిగా బ్రహ్మ అయ్యి ఏ సర్వమును సృష్టిస్తోన్నది ఆ పరబ్రహ్మమే. మళ్ళీ సత్వగుణ ప్రధానమైన విష్ణువు అను నామరూపాలతో అదే సర్వజీవులను పోషిస్తోంది. నామరూపాలే మారుతున్నాయి. తమోగుణ ప్రధానమైన రుద్రుడనే నామరూపమును వహించి ఇంత గొప్ప సృష్టిని కూడా లయింప చేస్తుంది ఒకే ఒక్క సగుణ బ్రహ్మము. అవునా? ఆ పరబ్రహ్మమే, అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే
చూడు, ఆయా క్రియలు జరుగుతున్నప్పుడు ఆయా పేర్లు ఆ సద్వస్తువుకే అంతే. అంచేత అది సగుణ పరబ్రహ్మము. అంటే మన చేత తెలియబడుతోంది కదా. ఇదంతా చెప్తుంటే ఎవరికి తెలియబడుతోందో అది తెలియబడే బ్రహ్మము. ఇప్పుడు మనకి బ్రహ్మము తెలియబడింది, అవునా? తెలియబడే బ్రహ్మము అదే సగుణ బ్రహ్మము. దీనినే తత్పదంబు నీవు, త్వంపదంబు నీవు, అసిపదంబు నీవు, ఆత్మ నీవు, అండాండములు నీవు, పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు, బ్రహ్మవీవు. సత్తు చిత్తులు నీవు, సాక్షి రూపము నీవు, క్షరుడవు నీవు, అక్షరుడవీవు. క్షేత్రంబు నీవు, క్షేత్రజ్ఞుడవు నీవు, కర్మంబులు నీవు, జ్ఞానమీవు. స్థూల దీర్ఘంబులు నీవు, సూక్ష్మము నీవు, నీవు నేను నీవైన భావమే నీవు. రమ్య గుణధామ భద్రాతిరామ పరశురామ లక్ష్మీ నరసింహాద్వాస నరసింహాద్వాస సంరక్షితావహ అని. విశ్వ సృష్టి నీవు, విశ్వేశ్వరుడవు నీవు. విశ్వ సృష్టివి నువ్వు, నువ్వే సృష్టివి, నువ్వే ఈశ్వరుడివి. విశ్వవంజుడవు నీవు, విశ్వమీవు. విశ్వంలో నమస్కరింపదగిన వాడువు నువ్వే, విశ్వమే నీవు. వేద వేద్యుడవీవు, వేదాంతుడవు నీవు. వేదస్థుడవు నీవు, వేదమే నీవు. యజ్ఞకర్తవు నీవు, యజ్ఞభోక్తవు నీవు. యజ్ఞ రూపుడవు నీవు, యజ్ఞమీవు. ఈ పుడమిలో దేవదేవుడవు నీవు, దేవాత్మకుడవు నీవు, దైవజ్ఞుడవు నీవు, దైవమే నీవు. శిష్యుడవు నీవు, పరమ దేశకుడవు నీవు. సగుణ బ్రహ్మము నీవు, సాక్షి నీవు. రమ్య గుణధామ పరశురామ నరసింహ రాసురామ. అంతా నీవే, 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 అంతా నీవే. నేను నీవే, నేను నీవే అని సదా ఉండు అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం కదా. ఈశ్వర అంతా నీవే, నీవే, నీవే. అణువణువు నీవే, సమస్తము నీవే, నీవే, నీవే. నేను నీవే, ఇదంతా నీదే, నీదే, నీదే. నేను నీవే, ఉన్నది నీవేనయ్యా. ఆ నీవు నేనే, నేను నీవే ఈశ్వరా. నేను అంటే నీవే ఈశ్వరా, నీవే, నీవే నేనయ్యా అని సదా 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 ఆ అఖండ బ్రహ్మములో భావైక్యము పొంది ఉండుటయే జీవుని యొక్క నాశనము. ఇప్పుడు జీవుడు పోయాడుగా, తేలిగ్గా చిన్న ముక్కలతో చెప్తే అర్థం అవదు, ఇదిగో పెద్ద పెద్ద పద్యాలు చెప్తే బాగుంటుంది అని చెప్పి ఉన్నాడు. ఈ స్థితి యందు బ్రహ్మము సగుణ నిర్గుణముల రెండు రూపములుగా ఏకకాలంలోనే ఇప్పుడు మనకు తెలిసాడా. నేను అనబడుతూ జీవుడుగాను, నీవు తానే అనబడుతూ దేవుడుగాను. దేవుడే అంతా దేవుడే కదూ. ఆ దేవుళ్ళలోనే నేనే ఆ దేవుడు. అంతా దేవుడిదే, నాది ఆ దేవుడిదే. నేను దేవుడిదైనప్పుడు నాది దేవుడిదే. అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే. ఆ భగవంతుడిలో ఈ నేను ఆ భగవంతుడిదే కాబట్టి నేను భగవంతుడే. నీవే ఈశ్వరా, నీదే ఈశ్వరా, నాది నీదే ఈశ్వరా, నేను నీదే ఈశ్వరా, నీవు నేనే ఈశ్వరా. ఈశ్వరా మీరే, 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 మీరే నేనే ఉన్నాను స్వామి. నేను మీలోనే మీరే అయ్యున్నారు స్వామి. అవునా? మనం అరుణాచలం వెళ్తాం, అరుణకొండను చూసి దండం పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆ కొండ మీద గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, పులులు, ఆవులు, అలాగే పాములు, పుట్టలు, చీమలు, దోమలు, చెట్లు అన్నీ కలిసి ఉంటాయి. అవునా? మనం ఏకంగా కొండను చూసినప్పుడు అన్ని దానిలో ఉండి ఏకంగా కనపడతాయా, విడివిడిగా కనపడతాయా? మరి ఆ చెట్టులో ఆ కొండే అయ్యింది, ఆ గోవులో, ఆవులో, గేదెలో, ఎద్దులో, మేకలో అవి ఆ కొండే అయ్యింది. దాన్ని కాపలా కాసే కాపరి కొండే అయ్యింది. దానిలో ఉన్న పాములు కొండే అయ్యింది. పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు కొండే అయ్యింది. పుట్టలు,
గుట్టలు కొండే అయింది, రాళ్ళు రప్పలు కొండే అయింది. అంత అంత దానిలో ఎన్ని ఉన్నాయి అన్ని కలిపి కదా అరుణగిరి కొండ. మరి ఇప్పుడు విడిగా అట్లా చూస్తావు, మరి దానిలో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా లేదా దానిలో? మరి దానికంటే వేరుగా ఉన్నాయా? కొండని చూస్తూ ప్రదక్షిణ చేసినప్పుడు వేరుగా చూస్తావా అమ్మా? విడగా. మరి ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం. గిరిని చూస్తేనే తెలుస్తుంది, అవునా? మరి గిరి చుట్టూ తిరుగుతున్న నువ్వు కూడా మరి గిరి వలయంలోనే ఉన్నావు కాబట్టి, గిరిపాదంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు గిరివే. లేవుగా గిరిని విడిచి, గిరిపాదంలో తిరుగుతున్నావు మనం. మరి గిరి పాదాలు గిరే కదా, ఆ పాదాల చుట్టూ తిరుగుతున్న నువ్వు కూడా ఆ రాయి వలె, ఆ రప్ప వలె, ఆ పాము వలె, ఆ కుక్క వలె, ఆ గొర్రె వలె, ఆ గొర్రె కాపరి వలె నీవు కూడా ఆయనలోనే కదా. హే పరమేశ్వరా, నీలోనే అంతా, నేను నీలోనే నువ్వే అని గిరి ప్రదక్షిణ చెయ్యి. మరి చెప్పండి, గిరిని చూస్తాం తప్ప దానిలో వివరంగా వేరు వేరు చూస్తామా మనం? మరి ఇకనే ఏకత్వంలో అనేకత్వం, అనేకత్వంలో ఏకత్వం మనకి అక్కడ సిద్ధించడం లేదు. అలాగే నాలోనే అన్ని అన్ని నాలో తోచబడేవన్నీ నాలోనే. పోనీ విశ్వమంతా విశ్వేశ్వరుడే. ఆ విశ్వంలో ఉన్న నేను కూడా ఒక రాయి ఆ కొండ మీద ఉంటే ఆ రాయితో కలిసి అరుణాచలం కదూ. అనేక ఒక రాయి తెచ్చుకుని పూజ చేసుకుంటున్నాం, అవునా? మరి అనంత రూపాలు కలిగిన పరమేశ్వరులోని ఒక ఈ రూపం మాత్రం పరమేశ్వరుడు కదా ఏమిటి నా రూపం? అమ్మో, నా రూపము దేవుడు కొలువున్న గుడి కదూ. మరే బాగుంటుంది మా భావం గనక చక్కగా వ్యాపిస్తూ పోతే అస్సలు మనం చేస్తున్న పనిలో అంతరార్థం అనుభవానికి వస్తుంది. మనం చేస్తున్న పనుల్లోనే ఉంది, కానీ మన అంతరార్థాన్ని గుర్తించుకున్నా అది అరుణాచలం కొండ, దాని చుట్టూ తిరిగితే పుణ్యం, దాని చుట్టూ తిరగాలి అనుకుంటాం. ఏమిటి తిరుగుతావు దాని చుట్టూ? దాని చుట్టూ మరి అందరూ అలాగే తిరుగుతాం. కానీ సత్యం తెలిస్తే తిరిగేది, తిరిగించేది, తిరగబడేది, తిరిగి పొందేది ఆ పరమాత్ముడే, ఆ పరమేశ్వరుడే కదూ. ఎవరు అక్కడ అందున్నారా? ఎవరు? కాబట్టి ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సదా భావించే సంసారంలో కూడా ఇంత మందిగా భర్తగా, బిడ్డలుగా, బంధువులుగా, మిత్రులుగా, ఇరుగ్గా, పొరుగ్గా, అందరుగా ఉన్నది సర్వేశ్వరుడే. అతడిలోనే అతడిదే. నేను కూడా అతడిలోది. సమస్త మేనుడు అతడు. ఈశ్వరా, నువ్వే నీదేనని నిద్ర లేచి మొదలు నిద్రపోయే వరకు కనీసం అటువంటి ఆ పరమాత్మ భావాన్ని మాటికి ఉంచుకుంటూ ఆ భావంతో రమిస్తూ ఉంటే అంతకంటే ముక్తి ఎక్కడుందమ్మా? అయితే అంతా నీవే అంతా, నీదే అంతా, నేను నీదే, నాది నీదే. ఈశ్వరా, నువ్వు తప్ప ఇంకొకటి లేదు, ఈశ్వరా నువ్వు తప్ప ఇంకొకటి లేదు అంటూ పోతే ఈ నేను కూడా ఈశ్వరుడు అయిపోతుంది. అప్పుడు నేనే అంతా నేనే అనగలుగుతావు. అర్థమైందా తల్లి? అందుచేత అటువంటి సాక్షి నీవు అంటూ నరసింహదాసు గారు కీర్తించారు. ఈ స్థితి యందు బ్రహ్మము సగుణ నిర్గుణాలు అనే రెండు రూపాలుగా ఏకకాలంలోనే ఉంది కదూ. ఏమో ఇక్కడ రాసింది కానీ రాసింది చదవడానికి ముందే మనం ఆ ఏకత్వాన్ని అనుభవించాం కదూ. అదిగో మనం అనుభవించిన ఏకత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ సృష్టి స్థితి యందు బ్రహ్మము సగుణ నిర్గుణాలనే రెండు రూపాలు ఏకము అనేకము ఏకకాలమునందే, ఏకదేశమునందే, ఏకమే అయి ఉన్నాయి అని ఎవరి బుద్ధి గుర్తిస్తుందో అదే పరబ్రహ్మము నెరుగుట. శృతి పాదో విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిహి అంటుంది. అనగా ఏకపాదము చేత తన అందలి 4వ భాగమే విశ్వస్వరూపమై ఉంది. భగవంతుడు 4వ భాగమే అన్నట్టు ఈ విశ్వం. మిగతా 3 భాగాలు అమృత స్వరూపమై దివ్యముగా అనగా ఏక ప్రకాశ స్వరూపంగా ఉందిట. పరమాత్మలోని ఒక్క భాగమే ఈ భువనాలట. మిగతా 3
భాగాలు అఖండ ప్రకాశమేనట. అంత అఖండ ప్రకాశం ఏదో ఒక్క చోట ఒక చిన్నది, ఒక చిన్న భాగమట ఈ భువనాలు. మిగతాదంతా అఖండ ప్రకాశమేనట. ఆ అఖండ ప్రకాశంలో ఉన్న ఈ జగద్రూపంలో భాషిస్తున్నది కూడా ఆ ప్రకాశంలోనే, ఆ ప్రకాశం వల్లనే కదా. ఆ ప్రకాశమే లేకపోతే ఈ భాషించే ఈ విశ్వం మనకి తోచుతుందా? మరి ఈ విశ్వముగా తోచేది కూడా ప్రకాశ స్వరూపమే. ఉన్నదే పరంజ్యోతి కదా, అవునా? 13వ అధ్యాయంలో ఆ శ్లోకం చెప్పు, 18వ శ్లోకం చెప్పండి. 18వ శ్లోకం గుర్తు రావట్లేదే. జ్యోతిషామహి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. జ్యోతులకు జ్యోతి, తమస్సుకు పరమైనది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అందరు హృదయాల్లోనూ ఆ పరంజ్యోతి వెలుగుతూనే ఉంది, జ్ఞానమై కదా. తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానమై, జ్ఞానగమ్యమైనది అయి, జ్ఞేయమే జ్ఞానగమ్యమైనది, జ్ఞానమై తెలుసుకునే వాడై సమస్తములోను వ్యాపించి ఉన్నది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అందరి హృదయాల్లోనూ ఉంది. ఆ పరంజ్యోతి ప్రకాశిస్తోంది. ఆ పరంజ్యోతి యొక్క ప్రకాశంలోనే నేను అంటూ అన్ని తెలుసుకునేవాడు, ఆ తెలుసుకోవడానికి ఇవ్వబడిన జ్ఞానము, ఆ తెలుసుకోబడేటి ఏదైనా గాని ఒక విషయము ఆ పరంజ్యోతిని విడిచి లేవు కదా. ఆ పరంజ్యోతి జ్ఞేయంగాను జ్ఞానంగాను జ్ఞాతగాను ఉంది. ఆ పరంజ్యోతిని విడిచి ఏదీ లేదు. త్రిపాదస్య అమృతం దివిహి, ఒక్క పాదమే సమస్త భువనాలు ఉంది. మిగతా 3 భాగాలు కూడా అఖండ ప్రకాశమే అయింది. ఉన్నది అఖండ ప్రకాశమే. ఈ తోచుచున్నది కూడా ఆ ప్రకాశంలోనే. ఈ నిలిచి ఉన్న జగత్తు, ఈ దేహము, ఈ జీవుడు, ఇవన్నీ కూడా ఆ పరమ ప్రకాశమందు, ఆ దివ్య తేజస్సునందే. తాత్కాలికంగా అలలవలే నీడలవలే కాసేపు పరిభ్రమించిపోయేవే. ఉన్నది పరమాత్మే, అదే పరంజ్యోతి. అంతర్జ్యోతి బహిర్జ్యోతి జ్యోతిర్జ్యోతి ఆత్మజ్యోతి శివోహం శివోహం. వెలుపల జ్యోతి లోపల జ్యోతి, జ్యోతులకు జ్యోతి, జ్యోతులను ఎరుగు జ్యోతి నేనే అయ్యున్నాను. జ్యోతి, ఈ జ్యోతి అన్నది ఎవరికి తెలుస్తుందో మరి వాడు జ్యోతి కాకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం పరంజ్యోతి కాకపోతే మనకు తెలుస్తుందా? మరి పరంజ్యోతి అయి ఉన్నావు కదా తల్లి. ఇప్పుడు మరి మనం పరంజ్యోతే కదూ. ఆ పరంజ్యోతికినా జ్యోతులకు జ్యోతి, అఖండ జ్యోతి, అనంత జ్యోతి. ఆ జ్యోతిలో తెలియబడేటువంటి ఈ సమస్త జగత్తు ఏ పరంజ్యోతికి తెలియబడుతుందో ఆ పరంజ్యోతి నువ్వు కాకపోతే నీకు తెలుస్తుందా అమ్మా? నువ్వు బ్రహ్మానివే, నేను బ్రహ్మాన్ని, నేను పరంజ్యోతినై ఉన్నాను అని సదా దానిని చింతన మానేసి నేను వాడిని, నేను తొక్కని, నేను తోల్ని, నా చుట్టమది, నా పిట్ట మీద, నా ఎందుకు చచ్చిపోయే వాటిని ఊరికే భావించుకుంటూ కూర్చోవడం? బంధింపబడుతున్నావు కదా. సరేలే, వ్యవహారం ప్రార్థవసన అవుతూ ఉంటుంది. నువ్వు నీ జ్యోతి స్వరూపాన్ని ధ్యానించుకో. ఆ పరంజ్యోతే శ్రీంకారమై జగత్ అయింది, హ్రీంకారమై శక్తి అయింది, ఓంకారమై పూర్తిగా వ్యాపించి ఉంది. అంతే. ఆయా వ్యవహారం వ్యాపించవలసి వచ్చినప్పుడు శ్రీం అనేటువంటి అక్షరంతో వ్యాపించింది. దాని నిండా హ్రీం అనేటువంటి అక్షరంతో శక్తి ఉత్పన్నమైంది. ఓం అన్న దాని నుంచే ఈ శ్రీం హ్రీంలు ఉద్భవించాయి. జగద్రూపమును ధరించుట, శక్తి రూపముతో దాల్చుట దానిని. దేని యందు? ఓంకార స్వరూపమైన పరమాత్మ అని దేనికి తెలుస్తోందో అదే నేను, అదే పరబ్రహ్మము. అమ్మా
అదే పరబ్రహ్మం, అది నువ్వే, అది నువ్వే, అది నువ్వయ్యుండమ్మా, అది నువ్వయ్యుండమ్మా అనేవాడు గురుదేవుడు. ఆహా, గురుదేవుడు సజీవుడు కదా, ప్రతి మాటలో హృదయంలో తానే జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నాడు కదా. అదిగో అతడే గురుదేవుడు. అతడు నామమా రూపమా కాదు. అందుచేత ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మ వస్తువే సగుణమై సర్వము తానే అయ్యి సర్వం కలిద్వం బ్రహ్మ అని కొనియాడబడుతుంది. కాబట్టి రజోగుణంతో కూడి ఉన్నప్పుడు బ్రహ్మ అని నానా రూపాలు వహించి సర్వము భావిస్తోంది. తత్వ ప్రధానమై ఉన్నప్పుడు విష్ణువై దాన్ని చక్కగా నిలబెట్టుకుంటోంది. ఇక సర్వజీవరాశుల్ని అదే పోషిస్తుంది. నేను నేనంటూను ప్రతి శరీరంలో నేను నేననే కదా ఆ మేనుని పోషిస్తోందా, అవునా? ప్రతి శరీరంలోనూ నేను నేనంటి భావనే కదా ఆ మేనుని పోషిస్తోంది. అదే విష్ణువు. నేనంటూ తాను ఒక భావన కలిగి ఉన్నాడు. ఇక అది ఇది అంటూ అనేకాలను సృష్టించాడు బ్రహ్మై. నాదే 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 అంటూ పోషించుకుంటూ పోయాడు విష్ణువై. కాదు పో అని లయింపజేశాడు శివుడై. వాడే మళ్ళీను కాసేపు ఆట కోసం లేచి ఇది అదేంటూ సృష్టించాడు. తర్వాత అవన్నీ నావే నావే అనుకుంటూ విహరించాడు. తర్వాత ఏదీ లేదులే అని విరమించుకున్నాడు. ఎవడు? ఆ బ్రహ్మమే, ఆ బ్రహ్మమే. కాబట్టి జీవరాశిని పోషిస్తున్నాడు. మళ్ళీ తమోగుణ ప్రధానమై నామరూపములన్నిటినీ తనలోనికే సంలీనం చేసుకొని చుంటున్నాడు. అతడే ఆ పరబ్రహ్మము అని చెప్పుకుంటూ ఈ రోజుకి మరి ఇంకా ఆపుదామమ్మా.